శరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే. నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శరదా శరదంభోజవదనా వదనాంబుజే. సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం. పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనోద్బ్రహ్మా ద్విబాహురపరో హరిః. అపారలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. శంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం. అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. శ్రీమద్భాగవతంలో 8వ స్కంధంలో ప్రవేశించాం. ఈ స్కంధంలో ముఖ్యమైనటువంటి వృత్తాంతాలు ఉన్నాయి. 8వ స్కంధం ప్రారంభంలోనే గజేంద్ర మోక్షణ కథా విధానం ఉన్నది. తర్వాత క్షీరసాగర మథనం ఉన్నది. వామన చరిత్ర ఇందులోదే, కూర్మావతారం ఇందులోదే, మత్స్యావతారం ఇందులోదే. ఆ విధంగా చూసినట్లయితే కొంచెం ముఖ్యమైనటువంటి ఘట్టం అనే చెప్పవచ్చు. ముఖ్యమైన స్కంధం ఇది. ఏ స్కంధం ప్రారంభించినా కూడా శ్రీరామచంద్రుడిని స్తుతి చేస్తూ ప్రారంభిస్తున్నారు. శ్రీరామచంద్రుడికి నివేదించుకుంటున్నట్లుగా, ఆయనకి చెప్పుకుంటున్నట్లుగా ఈ కథా వృత్తాంతాన్ని చెప్తున్నారు ఆయన. శ్రీమన్నామ పయోదస్యామా ధరాభృల్లలామా జగదభిరామా. రామా జనకామా మహోద్దామా గుణస్తోమధామా దశరథ రామా. శ్రీరామచంద్ర, నేను చెప్పబోయేటటువంటి తర్వాత కథను అవతరించవలసినది అని ప్రారంభిస్తున్నారు. ఈ గజరాజ మోక్షణ కథలో సంస్కృతంలో 108 శ్లోకములలో వ్రాశారు వ్యాసుల వారు, 3.5 అధ్యాయాలుగా. దానిని తెలుగులో 120 పద్యములు వచనములలో వ్రాశారు పోతన్న గారు. చాలా చక్కటి పద్యాలు. పోతన గారి భాగవతములో ఒక్క పద్యము రానటువంటి తెలుగువాడు ఉండడానికి వీల్లేదు అంటారు మన పెద్దలు. ఆ ఒక్క పద్యము కూడా ఈ గజేంద్ర మోక్షణ కథలో పద్యమే అవుతుంది. అది కూడా ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై. చిన్నప్పుడు మన పాఠశాలల్లో, ఇప్పుడు తగ్గిపోయిందేమో తెలియదు కానీ, చిన్నప్పుడు ఈ పద్యాన్ని ప్రార్థనా పద్యంగా పాడించేవారు స్కూల్కి వెళ్ళగానే, బడికి వెళ్ళగానే. అలాగే ఆట విడుపు సమయాల్లో గురువుగారు, మాస్టర్ కొంచెం విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తే ఆయనకి ఒక్కొక్క అబ్బాయిని పిలిచి పలకల మీద రాసిచ్చి, ఒరే చదువుతూ కూర్చోండ్రా అనేవారు. ఆయన చిన్నగా మధ్యాహ్నం సమయంలో విరామంలోకి వెళ్ళేవారు. ఎంత దయో దాసులపై పంతంబున మకరి పట్టి బాధింపగా
శ్రీకాంతుడు చక్రము పట్టెను, శ్రీకాంతుడు చక్రము పంపెను, దంతాబళరాజు కాయ దత్తాత్రేయ. ఈ పద్యాన్ని రాసిచ్చి చదువుకుంటూ ఉండండి అబ్బాయిలు అనేవారు, గంట అదే కాలక్షేపం వాళ్ళకి. ఆ విధంగా మన నరాల్లోనూ కూడా ఈ గజరాజ మోక్షణ కథ ఉన్నది జీర్ణించుకుపోయి. ఇంకా మన బామ్మగారు ఉండేవారు ఆ రోజుల్లో, బియ్యం ఏరుకుంటూను వీధిలో ముగ్గు పెడుతూను దీన్ని ఒక పాటగా తయారు చేసి దానికి చిన్నగా వారికి వచ్చినటువంటి రాగాన్ని జోడించి, రాజేంద్ర వినుము విరాజితము గజరాజ మోక్షణ కథను, మహాసుధను రహిత మనోవ్యధను అంటూ ఈ గజరాజ మోక్షణ కథంతా కూడా పాట రూపంగా పాడుకుంటూ ఉండేవారు. అంత ప్రశస్తమైనటువంటి ఈ గజరాజ మోక్షణ కథా విధానం నేను ఇప్పటికీ 5-6 సార్లు అన్నాను. గజరాజ మోక్షణము గజరాజ మోక్షణము అని. మనం సాధారణంగా గజరాజ మోక్షము అంటాం, ఇది మోక్షం కాదు. గజరాజుకు మోక్షం లభించలేదు, విముక్తి లభించింది. మొసలిబారిన పడినటువంటి గజరాజుకి రక్షణ కలిగింది, రక్షించబడ్డాడు. సుఖమహర్షి కూడా పరీక్షిత్తుకు చెబుతూ, రాజేంద్ర, మొసలి బారిన పడి శ్రీ మహావిష్ణువుని గజరాజు ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు చక్రమును పంపించి మొసలిని వధించి ఏనుగును రక్షించి కాపాడాడని చెప్పారు. అందుచేత గజరాజ మోక్షణము అనేది సరి అయిన పదం అనిపిస్తున్నది. ఈ కథంతా చెప్పాక చిట్ట చివరి పద్యం, ఆఖరి పద్యంలో పోతన గారు అంటారు, గజరాజ మోక్షణంబును క్రమముగా పఠించునట్టి నిజ భక్తులకు, గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నిజ భక్తులకు, గజరాజ వరదుడిచ్చును గజతురగస్యందనములు కైవల్యంబున్. గజరాజు వరదుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మనం కనుక భక్తితోటి శ్రద్ధతోటి ఈ గజరాజ మోక్షణ కథా విధానాన్ని కనుక విన్నట్లయితే, చదివినట్లయితే, గజరాజ వరదుడిచ్చును గజ తురగ స్యందనములు, ఏనుగులు ఇస్తాట, రథములు ఇస్తాట, అశ్వములు ఇస్తాట. వెంటనే ఒక ఆయన అడుగుతారు, ఇవన్నీ మాకెందుకండి, మా అపార్ట్మెంట్లో ఏనుగును ఎక్కడ కట్టుకోని నేను అంటాడు. అంటే పరమాత్మ మనకి సకల సౌభాగ్యములు ఇస్తారన్నమాట. ధన కనక వస్తు వాహన చాలు కదా, సంపదలన్నీ ఇస్తాడు, శుభములన్నీ ఇస్తాడు. అంతేకాదు ఇంకోటి కూడా ఇస్తాడు ఆయన. మనం వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తవచ్చు. గజరాజ వరదుడిచ్చును గజతురగస్యందనములు కైవల్యంబున్, మోక్షాన్ని ఇస్తాడు ఆయన. అంటే ఈ కథ ఏదో చాలా కొంచెం విచిత్రమైనటువంటి కథలాగా ఉన్నది, మహామహిమాన్వితమైనటువంటి కథలాగా ఉన్నది, వైభవోపేతమైనటువంటి కథలాగా ఉన్నది. కానీ చమత్కారం ఏమిటంటే ఇందులో నాయకుడు వచ్చి ఏనుగు, ప్రతినాయకుడు వచ్చి మొసలి, ఈ 2 జంతువుల మధ్యలో కథను నడిపించాడు ఈయన. కథ ప్రారంభిస్తూనే పరీక్షిత్ మహారాజు అంటాడు, మహాత్మా సుఖ మహర్షి, నీరాటవనాటములకు పోరాటం బెట్లు కలిగే, నీరాటవనాటములకు పోరాటం బెట్లు కలిగే, పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాట విలోని భద్రపుంజరమునకు. నీరాటం అంటే నీటిలో ఉండేది మొసలి, వనాటం అంటే అడవిలో ఉండేది ఏనుగు. ఒకదానికొకటి సంబంధం లేదు. ఎప్పుడైనా పొరపాటున వచ్చినా నీరు తాగి గట్టి మీద నుంచి కొంచెం లోపలికి దిగి నీరు తాగి వెళ్ళిపోతుంది ఏనుగు. మొసలి మాత్రం బాగా లోపలికి ఉంటుంది, ఒడ్డున ఉండదని. ఈ రెండింటికి పోరాటం ఎలా జరిగింది? పరమాత్మునిచే
పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము వినగా నాకు వేడుక పుట్టెన్ వినియద కర్ణేంద్రియముల పెనుపండువు సేయ మనము ప్రీతిన్ పొందన్ నా మనస్సు ప్రీతి పొందేటట్లుగా చెవులకు కర్ణేంద్రియములకు పండుగ జరిగేలాగా వింటాను నేను. ఈ కథను నాకు వినిపించవలసింది మహాత్మా. ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూరి జనముచే, ఏ కథలలో అయితే పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు పండితులైనటువంటి వారి చేత స్తుతించబడతాడో, కీర్తించబడతాడో, ప్రశంసించబడతాడో, ప్రార్థించబడతాడో ఆ కథలు పుణ్య కథలని, ఆ కథలు పుణ్య కథలని ఆకర్ణింపుదురు పెద్దలు అతి హర్షమునన్. ఆ కథలు చాలా పుణ్య కథలని పెద్దలంతా కూడా చాలా ఇష్టంగా వింటూ ఉంటారు. ఆ కథను నాకు చెప్పండి అని అడిగారు. అంటే గజరాజ మోక్షణ కథ పుణ్యకథ అన్నమాట. ఈ కథని మనం విన్నట్లయితే చాలా ఫలితం ఉంటుందన్నమాట. ఆ ఉండేటటువంటి ఫలితం ఏమిటో ముందుగానే చెప్పుకున్నాం కదా. గజరాజ వరదుడిచ్చును కరితురగ స్యందనములు కైవల్యంబులు. మహారాజా వినవలసింది. ఆసీద్గిరివరో రాజన్ త్రికూట ఇతి విశ్రుతః క్షీరోదేనావృత శ్రీమాన్ యోజనాయుతముచ్ఛ్రితః తావతా విస్తృతః పర్యకు త్రిభిః శృంగైః పయోనిధిం దిశశ్చ రోచయన్నాస్తే రౌప్యాయస హిరణ్మయైః అన్యైశ్చ కకుభః సర్వైః రత్నధాతు విచిత్రితైః నానాద్రుమలతాగుల్మైః నిర్ఘోషైః నిర్జరంభసాం. త్రికూట పర్వతం అని ఉన్నది. మేరు పర్వతం యొక్క చర్యలలో త్రికూటం అనేటటువంటి ఒక పర్వతము 3 కూటములు ఉన్నాయి, 3 శిఖరములు. ఒక శిఖరము బంగారముతోటి, ఒక శిఖరము వెండితోటి, ఒక శిఖరము ఇనుముతోటి చేయబడి ఉన్నది. అంటే బహుశా అక్కడ ఆయా లోహముల యొక్క ధాతువులు ఉండి ఉంటాయి. ఆ పర్వతం యొక్క వాలులలో సరోవరములు ఉన్నాయి. వరుణ మహాత్మునికి చెందినటువంటి సరోవరం ఒకటి ఉన్నది అక్కడ. అక్కడ అనేక విధములైనటువంటి పుష్పములు లతలు ఉన్నాయి. ఆ సరోవరములు అనేకములైనటువంటి జంతువులు ఉన్నాయి. తస్య ద్రుణ్యం భగవతో వరుణస్య మహాత్మనః ఉద్యానమృతుమన్నామా క్రీడం సురయోషితాం. ఒక చక్కటి సరోవరం ఉన్నది. ఆ పర్వతం మీద పెద్ద పెద్ద వృక్షములు కలిగినటువంటి అరణ్యములు కూడా ఉన్నాయి. ఆ అరణ్యముల మధ్యలో ఒక గజరాజు తన యొక్క సేనలతో కలిసి, తన యొక్క పత్రులతో కలిసి సంచరిస్తూ ఉన్నాడు, విహరిస్తూ ఉన్నాడు. గుహలలో ఉంటాయి ఏనుగులు, బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి. ఆ ఏనుగులతో కూడినటువంటి ఆ గజరాజు చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నాడు. ఈ గజరాజ మోక్షణ కథావృత్తాంతం విచిత్రమైనది, పవిత్రమైనది అని చెప్పుకున్నాం. ప్రాతకాలంలోనే లేచి మనం నిద్ర లేస్తూనే ఈ కథని కనుక గుర్తు చేసుకుంటూ ఉన్నట్లయితే విశేష ఫలదాయకం అన్నారు. 3 శ్లోకాలు చెప్పారు పెద్దలు. ఆ శ్లోకములను కనుక మనం ఉదయాన్నే లేవగానే చదువుకున్నట్లయితే చాలా మంచిదన్నారు. ఆ రోజు మనకు శుభదినం, అంతా మంచి జరుగుతుంది. ప్రాతస్మరామి ఖలు ప్రాతస్మరామి భవతీతి మహర్తి శాంత్యై నారాయణం గరుడవాహనమబ్జనాభం గ్రహాభిభూతవరవారణముక్తిహేతుం చక్రాయుధం తరుణవారిజపత్రనేత్రం
ప్రాతర్నమామి మనసా వచసా చ మూర్ధ్నా పాదారవిందయుగళం పరమప్స్య పుంసః నారాయణస్య నరకర్ణవతారణస్య పారాయణ ప్రవణ విప్రపరాయణస్య ప్రాతర్భజామి భజతామభయంకరం తం ప్రాక్సర్వజన్మకృతపాపభయాపహంత్యై యోగ్రాహవక్త్రపతితం హ్రిగజేంద్రఘోరా శోకప్రణాశమకరోద్ధృతశంఖచక్రః. ఈ శ్లోకాలు 3 కూడా ప్రభాత కాలంలో లేవగానే చదువుకోమన్నారు. 8ంటికి లేచినా పర్వాలేదు, ఒక్కసారి చదువుకుంటే చాలు. ఒక నిదాన కాలంలో, వేసవికాలం, మంచి ఎండలు ఉన్నాయి, సాయంకాల సమయం అయింది, దాహం వేస్తున్నది, మంచినీటి కోసమని ఈ ఏనుగులన్నీ కూడా అశేషమైన సంఖ్యలో ఉన్నటువంటి ఏనుగులు మంచినీటి కోసం బయలుదేరి సరోవరం ఎక్కడ ఉంటాయా అని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాయి. దానిలో చిన్న చిన్న నీటి గుంటలు కనిపించినా కూడా అక్కడ నీరు తాగవట ఏనుగులు. వాటిని తొక్కుతూ, చెట్లను విరిచివేస్తూ, వెదురు పొదళ్లను కూల్చివేస్తూ ఏనుగులన్నీ కూడా విహరిస్తూ ఉన్నాయి. కొంత దూరం వచ్చేసరికి గ్రహస్థితి వల్ల ఈ గజరాజు మిగిలిన ఏనుగుల నుంచి విడివడి కొన్ని ఆడ ఏనుగులతో కూడి ఆడ ఏనుగులు తనను సేవిస్తూ ఉండగా వేరే మార్గంలో వెళ్ళాడు. మిగతా ఏనుగులన్నీ ఒకదారిలో వెడితే కొన్ని ఆడ ఏనుగులతో కూడినటువంటి గజరాజు వేరే మార్గంలో వెళ్ళాడు. ఒక సరోవరాన్ని చూశాడు. ఆ సరోవరం ఎలా ఉన్నదంటే అటగాంచన్ కరిణీ విభుండు, అటగాంచన్ కరిణీ విభుండు నవఫుల్లంభోజ కల్హారమున్ క నటదిందిందిరవారమున్ కమఠమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాల సాల సుమనో వల్లి కుటీతీరమున్ చటులోద్ధూతమరాళ చక్రబక సంచారంబు కాసారము. అటువంటి కాసారాన్ని చూశాడు ఆయన. ఆ సరోవరములో నవ పుల్లాంభోజ కల్హారము, అప్పుడే వికసించినటువంటి కమలములు ఉన్నాయట. కమలములు సాయంత్రం విచ్చుకుంటాయి చంద్రోదయ సమయానికి, అప్పుడే విచ్చుకున్నాయట. వాటిలో తుమ్మెదలు ఆడుతూ ఉన్నాయట. ఆ నీళ్లలో పెద్ద పెద్ద తాబేళ్ళు, చేపలు, గొప్ప గొప్ప మొసళ్ళు తిరుగుతూ ఉన్నాయట. పెద్ద పెద్ద చేపలు, పాఠీనములు అంటారు వాటిని. హంసలు, చక్రవాక పక్షులు, కొంగలు విహరిస్తూ ఉన్నాయట. ఆ సరోవరం యొక్క గట్టు మీద తాటి చెట్లు, మామిడి చెట్లు, మర్రి చెట్లు, ఇంకా పూల తీగలు ఉన్నాయట. ఇటువంటి సరోవరాన్ని చూశాడు. సరోనిలం పంకజరేణురూషితం జిఘ్రన్ విదూరన్నదవి వలక్షణః వృతస్వయూధేన తృషార్దితేన తతు సరోవరాభ్యాం సమధాగమద్రుతం అంటారు మహర్షి మూలంలో. ఆ విధంగా చూసినటువంటి గజరాజు సరోవరంలోనికి ప్రవేశించాడు. తన భార్యలతో కూడి కడుపు నిండా నీరు త్రాగాడు. ఏం చేయాలి? ఇంటికి తిరిగి వెళ్ళాలి. వెళ్లకుండా అక్కడే విహరించడం మొదలుపెట్టాడు. ఆ సరోవరంలో తన భార్యలతో కూడి వాటి మీద తొండముతోటి నీళ్లు చల్లుతున్నాడు. ఆడ ఏనుగులన్నీ కూడా గజరాజు మీద నీళ్లు చల్లుతూ ఉన్నాయి. ఆనందంగా విహరిస్తూ వినోదిస్తూ ఉన్నాడు. నీరు కనిపిస్తే, అందులో సరోవరం కనిపిస్తే అందులో ఉన్నటువంటి మట్టిని కూడా మీద వేసుకుంటాడట. ఏనుగుల లక్షణం ఏంటంటే ముందు సరోవరంలో దిగుతాయి, నీరు తాగుతాయి, గట్టు మీదకి వస్తాయి, అక్కడ ఇసుకలో పొరలాడుతాయి, మళ్ళీ సరోవరంలో దిగి ఇసుకలు కడుక్కుంటాయి. ఆ విధంగా విహరిస్తూ ఉన్నాడు. ఇంకా చేస్తున్నాడు. ఇఫలోకేంద్రుడు
ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కి వడిన్ ఒడ్డాడించి పింజింప ఆరభటిన్ నీరములోన పెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్. తన తొండం నిండా నీటిని తీసుకుంటున్నాడు, పీలుస్తున్నాడు, తొండాన్ని పైకెత్తుతున్నాడు. ఒక్కసారిగా పైకి ఎగజిమ్మితే ఆ తొండములోనికి సరోవరంలో నీటితో పాటుగా వచ్చినటువంటి నక్రగ్రాహ పాఠీనముల్ మొసళ్ళు, చేపలు, ఎండ్రకాయలు ఇవన్నీ కూడా ఆకాశంలోకి చిమ్మబడి అక్కడ సింసుమార చక్రం అని ఉంటుంది, అందులో 12 రాశులు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి మీనరాశితోటి, మకర రాశితోటి, కర్కాటక రాశితోటి కలుస్తూ ఉన్నాయట, వాటిలోకి వెళ్ళి చేరుతూ ఉన్నాయట. ఈ విధంగా వినోదిస్తూ గజరాజు ఉండగా కాలోహి దురతిక్రమ అంటాడు హనుమంతుడు సుందరకాండలో. కాలము ఎంతటి వారికైనా సరే దురవగాహము, కాలమునెవ్వరూ కూడా దాటలేరు కదా. ఎక్కడో ఉంది లోపల తమోగుణ ప్రధానమైనటువంటి ఒక మొసలి రాజు. ఈ అలజడికి ఏదో అలజడి జరుగుతున్నది, ఏం జరుగుతున్నది అని ఒకసారి తల పైకెత్తి పైకొచ్చి చూస్తుంది. ఏనుగుని పట్టుకున్నది. భుగభుగాయిత భూరి బుద్బుద చెటలతో కదలుచు దివికి భంగంబులెగయా భువన భయంకర ఫుత్కార రవమున ఘోరనక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార జంఝానిలవశమున ఘుమ ఘుమావర్తమడర కల్లోలజాల సంఘట్టనంబుల తటీతరులు మూలములతో ధరణి కూలా. భుగభుగమనేటటువంటి చప్పుళ్లతోటి పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు లేచేటట్లుగా ఆ మకరరాజు బయలుదేరింది. నీటిని పైకి ఎగసేటట్లుగా చిమ్మాడు. మొసళ్ళు, చేపలు భయపడేటట్లుగా, లోకానికి భయం కలిగేటట్లుగా ఒక పెద్ద ఫోత్కారం చేశాడు. గాలికి సుడిగుండాలు లేచేటట్లుగా తోకను జాడించాడు. ఇతడు మకరరాజే, సామాన్యుడు కాదు. ఆయనేమో గజరాజు, ఈయనేమో మకరరాజు. అలల తాకిడికి గట్టు మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వేళ్లతో పాటుగా కూలిపోయేటట్లుగా చేశాడు. హుంకారం చేస్తున్నాడు. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడు ఇభరాజును ఒడిసి పట్టే. రాహువు చంద్రుణ్ణి ఏ విధంగా పట్టుకుంటాడో, సూర్యుణ్ణి ఏ విధంగా పట్టుకుంటాడో, భాను కబళించి పట్టు స్వర్భాను పగిది, ఆ విధంగా ఒక మకరరాజు గజరాజుని పట్టుకున్నాడు. వడి తప్పించి కరీంద్రుడు నిడుదకరం వెత్తి వ్రేయ నీరాటంబున్ పొడబడగినట్లు జలముల పడి కడువడి పట్టే పూర్వపద యుగళంబున్. ఒక్కసారిగా తొందరతో ఒక పెద్ద దెబ్బ కొట్టాడు. ఆ పులుసులన్నీ లేచిపోయేటట్లుగా. అప్పుడు విడిచిపెట్టి ఈసారి వెనకాల కాళ్ళు పట్టుకున్నాడు. ఏనుగు ముందరి కాళ్ళు పట్టుకున్నాడు, ఇందాక వెనక కాళ్ళు పట్టుకున్నాడు అన్నమాట. పదముల పట్టినంతలకు పాట ప్రయింతయులేక సూరతన్మదగజవల్లభుండు ధృతిమంతుడు దంతయుగంత ఘట్టనం చదరగ చిమ్మే అమ్మకరి చిప్పలు పాదులు తప్ప. ఆ మొసలి యొక్క పులుసులు విడిపోయేటట్లుగా ఒక పెద్ద దెబ్బ కొట్టాడు. అప్పుడు మకరం వెనకాల కాళ్ళు పట్టుకున్నది, పొట్ట కిందకి దూరుతున్నది, ఆ ఉన్నటువంటి కడుపుని కరుస్తూ ఉన్నది.
కాళ్ళని పట్టుకుని ఆ ఉన్నటువంటి గిట్టల్ని చీల్చివేస్తూ ఉన్నది. భీకరమైనటువంటి యుద్ధం చేసే రెండూ కూడా కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు కర కరి బెరయం కరికి మకరి మకరికి కరి భరమనుచు. ఇందులో ఏదో కా బాగా వస్తోంది చాలాసార్లు. కా అనే అక్షరం తిరిగి తిరిగి వస్తున్నది. వృత్యనుప్రాసాలంకారం అన్నారు దీన్ని. ఇదొక శబ్దాలంకారం, అదొక అందం. ఆ పద్యంలో మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఏదో శోభ కనిపిస్తుంది, అందం కనిపిస్తుంది. కరి దిగుచు మకరి సరసికి కరి దరికి మకరి దిగుచు కర కరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుసు అతల కుతల భటులు అరుదు పడన్. ఏనుగేమో మొసలిని గట్టు మీదకి లాగుతోంది, మొసలేమో ఏనుగు నీళ్లలోకి లాగుతున్నది. ఒకదానికోటి లొంగకుండా ఒకదానికొకటి సమవుజ్జిగా ఎవరిది పై చేయి కాకుండా ఉన్నాయట. అతల కుతల భటులు, అతల లోకంలో కుతల లోకంలో ఉన్నటువంటి లోకాల వీరులంతా కూడా ఆశ్చర్యపడుతున్నారట. జవమును చలమును బలమును వివిధములుగా పోరు కరటి వీరతకు భువిన్ దివి మకర మీన కర్కట నివహములు ఒక్కటన మిత్ర నిలయము చెందెన్ మిత్ర నిలయము పొందెన్. గజరాజు ఈ విధంగా భీకరంగా పోరాటం చేస్తుంటే ఆకాశంలో ఉన్నటువంటి మకర రాశి, మీనరాశి, కర్కాటక రాశి సూర్యలోకంలో సూర్యమండలంలో దూరాయట భయపడి. ఎక్కడో ఆకాశంలో ఉన్నటివి. ఆటోపంబున పోరు రొమ్మగల విద్య ఆటోపంబున పోరు రొమ్మగల వజ్రాభీలదంతంబులన్ తాటించుమ్మెడ చుట్టి పట్టి హరిదొర్దండాహసుండాహతిన్ నీటన్ మాటికి మాటికిన్ తిగువగా నీరాటము నీట పోరాడందోటమి పాటు చూపుటకు అరణ్యాటంబువాచాటమై. మొసలికి ఏ విధంగానూ భయపడడం లేదు గజరాజు. నీటిలో దాక్కుంటూ మళ్ళీ వచ్చి మీద పడుతూ ఉన్నటువంటి ఆ మొసలిని ఓడించడం కోసం గజరాజు చాలా ప్రయత్నం చేశాడు. దాన్ని వేగంగా పైకి ఎగరగొట్టి పిడుగు వంటి తొండల యొక్క ఘాతములతోటి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. దంతముల యొక్క కొనలతోటి పొడుస్తూ ఉన్నాడు, రొమ్ము పగిలేటట్లుగా. ఇంద్రుని భుజం వంటి తొండంతో కొడుతూ ఉన్నాడు. ఎవరి గజరాజు? జీవుడే గజరాజు అన్నాడు. సంసారమనే సరోవరంలో దిగాడన్నారు. సంసారంలో కూరుకుపోయిన జీవుడు కాలమనేటటువంటి మొసలి పట్టుకున్నది. కాలోహి దురతిక్రమ అనుకున్నాం. కాలం పట్టుకుంటే ఎవరూ కూడా ఏమీ చేయలేరు. చాలా చక్కగా జీవితం నడుస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఏదో మార్పు విలవిల్లాడిపోతాడు పాపం ఆ జీవుడు. సంసారంలో పడి భార్య, పిల్లలు, ఆస్తులు, సంపదలు, ఇళ్ళు వాకిళ్ళు అని ఆనందంగా గడుపుతున్నవాడు కూడా ఒక్కసారిగా గజరాజు పడ్డట్టే కుదేలైపోతాడు. మకరి తోడ పోరు మాతంగ విభుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులు కారే మగువలకును. పాపం ఏదో ప్రయత్నం చేశాయి గజరాజును రక్షించాలని. ఆ తోకన పట్టుకు లాగాయి ఆడ ఏనుగులు. వీలు కాలేదు. గట్టు మీదకెక్కి అక్కడే నుంచుని చూస్తూ ఉన్నాయి. మొసలితో గజరాజు పోరాటం చేస్తూ ఉంటే ఇంటికి వెళ్ళలేక ఇక్కడ బాధపడుతూ ఉన్నాయి. మగలు తగులు కారే. ఎంతైనా కూడా స్త్రీలకు భర్తను చాలా ఇష్టమైనటువంటి వారు కదా. ఆలు మగలకు మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం విడదీయరానటువంటిది కదా. ఈ విధంగా చేస్తూ ఉండగా రాను రాను క్రమక్రమంగా గజరాజు యొక్క బలం తగ్గుతూ ఉన్నది, మొసలి యొక్క బలం పెరుగుతూ ఉన్నది. గజరాజు
భోజనం లేదు పాపం, రాత్రింపగళ్ళు యుద్ధం జరుగుతూ ఉన్నది. రాత్రి లేదు, పగలు లేదు. అతను భోజనం చేయాలంటే గట్టు మీదకి రావాలి. ఆ అవకాశం మొసలి ఇవ్వడం లేదు. మొసలికి ఆ ఆకలేదు, నీటిలోనే ఉంటుంది కనుక, నీరే తనకు జీవనాధారం కనుక, అదీ కాక గజరాజులకు కొరకడం వల్ల వచ్చినటువంటి రక్తం లభిస్తున్నది, మాంసపు ఖండములు కూడా లభిస్తూ ఉన్నాయి కనుక, రాను రాను కాలక్రమంగా కాలము యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. వయస్సు పెరిగి వృద్ధాప్యం వచ్చేసరికి కాలము యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. చిన్నతనంలో ఏదైనా చిన్న చిన్న రోగములు వచ్చినా తట్టుకుని నిలబడగలుగుతాం మనం, శారీరక దృఢత్వం ఉంటుంది కనుక, ఈ పెద్ద వయస్సు వచ్చిన తర్వాత ఏమాత్రం చిన్నపాటి అలజడి జరిగినా జీవితంలో దాని ఫలితం శాశ్వతంగా ఉంటుంది. నీరసపడడం తేలిక, మళ్ళీ ఆ శక్తిని కూడదీసుకోవడం వృద్ధులమైనటువంటి మాబోటి వాళ్ళకి తెలుస్తుంది. ఒక జ్వరం పడ్డట్టయితే అదే చిన్నతనంలో అయితే 10 రోజుల్లో తిరగబడిపోతాడు కుర్రవాడు. వృద్ధాప్యంలో అదే జ్వరం రానివ్వండి, చాలామందికి అనుభవమే అవుతూ ఉంటుంది. ఆ పరిస్థితిలో గజరాజు ఉన్నాడు. జీవనంబు తనకు జీవనం బయ్యుంట, నీరే తనకు జీవనాధారం కనుక, అలపు అలవు జల చలము అంతకంతకెక్కి మకరమొప్పే, బలం పెరుగుతూ ఉన్నది రాను రాను మొసలికి. దస్యమత్తే భమల్లంబు సీతపక్ష బహుళపక్ష సీతభానుపగిది. బహుళపక్షంలో చంద్రుడు ఏ విధంగా కృషించి చిక్కిపోతాడో ఆ విధంగా గజరాజు చిక్కిపోతూ ఉన్నాడు, నీరసపడిపోతూ ఉన్నాడు. మొసలి గజరాజుతో పోరాటం చేస్తూ ఉన్నది. ఒక్కసారిగా కాళ్ళు పట్టుకున్న పొట్ట కింద దూరి కరిచిన చతికిల పడిపోతున్నాడు గజరాజు. కొద్దిసేపు అలా ఉంటున్నాడు. మొసలి పక్కకు వెళ్ళి ఎక్కడో కనపడకుండా నీటిలో దాగుకుంటూ ఉన్నది. మొసలి వెళ్ళిపోయింది కదా అని గజరాజు ఒక్కసారి లేచి గట్టు మీదకి వద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ అడ్డుపడుతున్నది, వెళ్ళనివ్వడం లేదు. వెళ్లకుండా నిలబడి స్థిరంగా నిలబడి ఉంటే మొసలి గజరాజు నేమీ చేయడం లేదు. అదే కాలం యొక్క లక్షణం. పొడగానం బడకుండడాగు వెలికిన్ పోవంగ తానడ్డమై పొడచూపున్, బయటికి వెడదామనుకుంటుంటే మళ్ళీ ఎదురు పడుతున్నది, దారికి అడ్డం పడుతున్నది. చరణంబులం పెనగునున్ పోరాక రారాక బెగ్గెడలిన్ కూలగతాచు, కూలిపోయేటట్టుగా చేస్తోంది, చతికిల పడిపోయేలాగా. లేచు తరి ఉద్ఘాటించు లంఘించు బల్విడి చీరున్ తలగున్ మలగున్ ఒడియున్ వేధించున్ క్రోధించుచున్. ఈ విధంగా గజరాజుని ఏడిపిస్తూ ఉన్నది ఆ మొసలి. ఈ విధంగా ఉంటే మొసలి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, చక్కటి పద్యం రాశారు, మొసలిని వర్ణించారు. ఇక్కడ గజరాజు నాయకుడు, మన ఓటందరం గజరాజుకే వేస్తాం. మొసలి ప్రతి నాయకుడు. మొసలిని వర్ణిస్తున్నారు చూడండి కవి. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబనగతిన్ క్రీడించు యోగింద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. 2 కాళ్ళు నేల మీద ఆంచి పెడుతున్నది, స్థిరంగా ఉండడానికి నేల మీద మోపుతున్నది, ఊపిరి బిగపడుతున్నది. ఈ లక్షణం జ్ఞానులకు ఉంటుంది. మనస్సును అదుపులోనికి తెచ్చుకుని యోగీంద్రుడైనటువంటి వాడు పంచేంద్రియాల యొక్క ఆడంబరాన్ని అడగింపజేసి బుద్ధి అనేటటువంటి తీగకు లతకు మారాకులు చేర్చి, మారాకులు వేయడం అంటే ఒక ఆకుండగా ఇంకొక ఆకు రావడం, కొత్త లేత ఆకు. ఆనందమయమైనటువంటి పరమాత్మ పదాలను అవలంబించి ఆనందించేటటువంటి ఒక యోగి పొంగవుడు మాదిరిగా
ఆ మొసలి విజృంభించింది. గజరాజు పాదాలను కదలకుండా పట్టుకుని ఉన్నది, పాదాలు పట్టుకుని స్థిరంగా ఉన్నది. గజరాజు స్థిరంగా ఉంటున్నాడు. ఇక గజరాజు పరిస్థితి, యోగి పొంగవుడితో పోల్చారు మొసలిని. ఇక గజరాజుని పరిస్థితి చూడండి. ఊహ కలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియన్ దీనదశన్ గజముండే భీషణగ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదకురాగ్ర శల్యమై. జీవితంలో పడిపోయి, సంసారంలో పడిపోయి, బ్రతుకు తెరువులో పడిపోయి, మోహమనేటటువంటి పెద్ద తీగతోటి కట్టబడినటువంటి పాదాన్ని విడిపించుకోలేక దిక్కుతోచకుండా సందేహానికి గురి అయి పడి ఉన్నటువంటి జీవునిలాగా గజరాజు ఆ ఘోరమైనటువంటి మొసలి యొక్క వాడి కోరలకి చిక్కి కాలిగిట్టలు పచ్చడైపోతే, తుక్కుడు పడిపోతే ఆర్తితో అలమటిస్తూ ఉన్నాడట. ఇది గజరాజు పరిస్థితి. గజరాజుని జీవునితో పోల్చారు ఇక్కడ. సరిగ్గా అదే సమయానికి దేవేంద్రుడు ఐరావతాన్ని ఎక్కి ఊరేగుతున్నట్ట దేవలోకంలో. చాలా ఆనందంగా ఉన్నారు. సరిగ్గా ఇక్కడ మొసలికి గజరాజుకి యుద్ధం ప్రారంభమైంది. చూసిందిట ఐరావతం. వనగజంబు నెగుచు వనచారి పొడగని వనగజంబకాన వజ్రిగజము వెల్లనై సురేంద్రు వేసి సుదంధులు పట్టనీక బయలు ప్రాకే. ఒక్కసారిగా తాను కూడా నీటిలో పుట్టినటువంటి పాల సముద్రంలో పుట్టినటువంటిదే కనుక ఈ నీటిలో ఉన్నటువంటి మొసలితో పోరాడుతూ ఉన్నటువంటి ఏనుగును చూసి కంగారు పడి దేవేంద్రుణ్ణి కింద పడవేసి ఒక్కసారిగా పరుగు పెట్టింది. ఆడ దేవతను పట్టుకుందుకు ప్రయత్నం చేస్తే పట్టుపడక. ఈ విధంగా పోరాటం సాగుతున్నది ఏనుగుకి గజరాజుకి మధ్యలో. రాత్రి లేదు, పగలు లేదు. అలయక సొలయక వేసట నొలయక కరిమకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులుగా సలిపె పోరు. ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపె పోరు. 1000 సంవత్సరములు 1000 సంవత్సరములు పోరాటం చేసిందన్నారు. 1000 అంటే మనం మ్యాథమెటిక్స్లో చూసే 1000ని కాకుండా బహుకాలం పోరాటం చేసింది. చాలా కాలం పోరాటం చేసింది. అనేక సంవత్సరాలు పోరాటం చేసింది. రాత్రి లేదు, పగలు లేదు, ఆహారం అంతకంటే లేదు. ఇప్పటికీ గజరాజుకి జ్ఞానోదయమైనది. పృథుశక్తిన్ గజమాజల గ్రహముతో పెక్కెండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి లావు అంటే బలం, తనలావు వైరి బలము చింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గెల్వసరి పోరంచాలరాదంచు అవ్యధమై ఇట్లను. అవ్యధమై ఏ విధమైనటువంటి బాధ లేదు గజరాజుకి. అవ్యధమై, కొంతమంది సవ్యధమై అని పెట్టారు, ఏదో తప్పున్నదేమోనని. బాధతో కూడినదని. గజరాజుకు బాధ లేదు, ఇప్పుడు జ్ఞానోదయమైనది. అవ్యధమై ఇట్లను పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో. తన సత్తువు చూసుకున్నాడు, శత్రువు యొక్క బలాన్ని చూసుకున్నాడు. దీనితో ఏ విధంగానూ నేను పోరాటం చేయలేననేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. పూర్వపుణ్యం వల్ల కలిగినటువంటి దివ్య జ్ఞానం ఉన్నదే మేలైనటువంటి జ్ఞానం. అప్పటికి జ్ఞానోదయం అయినది, అతని యొక్క కర్మ పరిపాకమైనది. అప్పుడు ఈ విధంగా మనస్సులో అనుకోవడం మొదలుపెట్టాడు. దివ్యజ్ఞానం అంటే భగవంతుడు, ఆయనను భజించేటటువంటి తత్వము అన్నారు. వాసుదేవ సర్వమితి, ఈ సమస్త విశ్వము కూడా, ఈ సమస్తము కూడా వాసుదేవమయమే అనేటటువంటిదే దివ్యజ్ఞానం అన్నారు. వామపురాణంలో చెబుతాడు, గజేంద్రుడు జన్మ జన్మాంతర భక్తిమాన్
జన్మ జన్మాంతర అభ్యాస భక్తిమాన్ గరుడధ్వజే అంటారు. అనేక జన్మల నుంచి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడుగా ఉన్నటువంటి వాడట గజరాజు. ఎవరి గజేంద్రుడు? పూర్వజన్మలో ఈ గజేంద్రుడు ఎవరు? ఈ గజేంద్రుడు పాండ్యదేశపు రాజు, ఇంద్రద్యుమ్నుడు. ఆయన పేరు ఇంద్రద్యుమ్న మహారాజు గారు. మహావిష్ణు భక్తుడు, శ్రీమన్నారాయణుని యొక్క ధ్యానమును సతతము కూడా అభ్యాసం చేసినటువంటి వాడు, చక్కగా రాజ్య పరిపాలన చేసినటువంటి వాడు. పెద్దవాడు అయిన తర్వాత కుమారునికి రాజ్యమిచ్చి వానప్రస్థాశ్రమం స్వీకరించి, పాండ్యదేశం అంటే దక్షిణ దేశం కనుక, కేరళ ప్రాంతం కనుక, అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మలయ పర్వతం మీదకి వెళ్ళి ఆ మలయ పర్వతం యొక్క కొండ కొమ్ములోనికి వెళ్ళి అక్కడెక్కడో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు శ్రీ మహావిష్ణువుకి. చిన్న ఆశ్రమం ఏదో పెట్టుకుని ఉంటాడు. సంతతము కూడా శ్రీమన్నారాయణ ధ్యానమే. ఇలా ఉండగా అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. 10,000 మంది శిష్యులతో. ఎందుకు వచ్చాడో ఆయనకు తెలియదు. ఈ అగస్త్య మహర్షి కాశీలో ఉండేవారు. భార్య అయినటువంటి లోపాముద్రతో కలిసి పరమేశ్వరుని దర్శనం, గంగానది స్నానం, నిరంతరము విశ్వనాథ నామస్మరణం, అనుష్ఠానం, తపము, జపము. వింధ్య పర్వతం ఒకసారి ఎత్తు పెరిగిపోయాడు మేరు పర్వతం మీద ఉన్నటువంటి ఈర్ష్యతో. పర్వతములకు, సముద్రములకు, నదులకు 2 విధములైన రూపములు ఉంటాయి. ఒకటి మనం చూసేటటువంటి పర్వతాకారం అయితే, మరి ఒకటి దివ్యమైనటువంటి దేవతా స్వరూపం. అవి ఒక చోట నుంచి ఒక చోటే కదలలేవు. రెక్కలు నరికేశాడు దేవేంద్రుడు. కానీ పైకి పెరగడానికి వాటికి అవకాశం ఉన్నది. మేరు పర్వతం మీద దేవతలంతా నివసిస్తారు. మేరు పర్వతం చుట్టూ సూర్యుడు ప్రదక్షిణం చేస్తాడు. కానీ నేను గొప్పవాడిని, మేరువు కంటే అనేటటువంటి అసూయతోటి సూర్యుడు యొక్క గమనానికి అవరోధం కలిగించినట్లయితే దేవతలకు నా విషయం తెలుస్తుంది, నా యొక్క శక్తి ఏమిటో తెలుస్తుంది, నా యొక్క నిజరూపాన్ని చూపిస్తానని ఆకాశంలోకి పెరిగిపోతే సూర్యుడు రథం వచ్చి ఆ వింధ్య పర్వతపు చర్యలలో ఇరుక్కుపోయిందట. రాత్రి పగలు లేవిగంతా చీకటే. దేవతలు కంగారు పడ్డారు. బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేస్తే, బాబు కాశీ మహానగరంలో ఉన్నాడయ్యా అగస్త్యుడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన్ని మీరు ప్రార్థించినట్లయితే ఆయన మీ కోరిక తీరుస్తాడన్నాడు బ్రహ్మ. దేవతలు, ఋషులు బృహస్పతిని ముందు పెట్టుకుని వచ్చారు. అగస్త్యాశ్రమం ఎక్కడో చూశారు, ప్రార్థించారు, కోరారు. కాదనలేకపోయాడు. పాపం ఉన్నాడు కదా విశ్వనాథుడు, విశాలాక్షి, వాళ్ళే చూస్తారు, ఏం జరగవలసింది జరుగుతుంది, అట్లాగే మీ కోరిక తీరుతుంది, వెళ్ళిరండి అని పంపించాడు. కానీ చాలా దుఃఖపడ్డాడు పాపం. కాశీ నుంచి విడిచిపెట్టడానికి తప్పదు కదా, మాటిచ్చాను, మాట వెనక్కి తీసుకోలేను, దేవతలను వంచలేను. ఇంద్రుడంతటి వాడు వింధ్యానికి భయపడ్డం ఏమిటి, వింధ్య పర్వతానికి? అగ్నిదేవుడు వింధ్య పర్వతానికి భయపడ్డం ఏమిటి? వీళ్ళంతా వచ్చి నన్ను ప్రార్థిస్తే కాదనలేక ఒప్పుకున్నాను. పద లోపాముద్ర, బయలుదేరు అని శిష్యులతో కలిసి నెమ్మదిగా బయలుదేరి దక్షిణామనికి వచ్చాడు. అంత దూరంలోనే చూశాడు చూశాడు అగస్త్య మహర్షిని వింధ్యుడు. నిజరూపంలో, దేవతా రూపంలో శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. బాగుందయ్యా వింధ్యరాజా, నీ భక్తికి మెచ్చుకున్నాను. నేను దక్షిణ దేశ తీర్థయాత్రలకు వెడుతున్నాను. పెద్దవాడిని, కాళ్ళు నొప్పులు, కొండలెక్కి దిగలేను. నేను మళ్ళీ వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండన్నాడు. అలాగే స్వామి అన్నాడు. ఆయన దక్షిణ దేశానికి వచ్చాడు. ఈ రోజుకి ఆయన మళ్ళీ తిరిగి ఉత్తరాపథానికి వెళ్ళలేదు. వింధ్యపర్వతం మళ్ళీ పైకి లేవనూ లేదు. కనుకనే మన విమానాలు హాయిగా తిరగలుగుతూ ఉన్నాయి. ఈ అగస్త్యుడు ఇక్కడ దక్షిణ భారతదేశంలో పిఠాపురం అని, ద్రాక్షారామం అని, ఈ విధంగా దక్షిణ దేశం అంతా తిరుగుతూ మలయ పర్వత ప్రాంతం, ఒకసారి మలయ పర్వతం మీద తపస్సు కూడా చేశాక ఆయన చేస్తే అక్కడ కరువు కాటకాలు ఉంటే వినాయకుడు కాకి రూపంలో వచ్చి ఆయన యొక్క జానీ చెంబు ఉంటుంది, కమండలం. ఆ కమండలాన్ని పక్కకు ఉంచితే అందులో ఉన్నటువంటి నీరు ఒలికి కావేరీ నదిగా ఉద్భవించిందట. కావేరీ నది మలయ పర్వతంలో పుట్టింది. సత్యపర్వతం కూడా ఉంటుంది అక్కడ. ఆయన వచ్చాడు ఇక్కడికి.
చూశాడు మహామునిని, లేవలేదు, నమస్కరించలేదు. చూశాడు, మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఒకనాడా నృపుడచ్యుతున్ మనములో ధ్యానించుచున్ అకలంక స్థితి నున్నచో, మౌని అయి అకలంక స్థితి నున్నచో కలశజుండచ్చోటికిన్ వచ్చి, కలశజుడంటే అగస్త్య మహర్షి, కలశజుండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్యక్రోధుడై, అప్పటికప్పుడు కోపం వచ్చింది, నవ్యక్రోధుడై మూఢా లుబ్ధా కరీంద్రోత్తమయోని పుట్టుమని శాపం బిచ్చే భూవల్లభా. మూఢా లుబ్ధా, ఏనుగు వై జన్మించన్నాడు. ఎందుకన్నాడో తెలియదు. మూఢుడివి నువ్వు, వచ్చినటువంటి మహర్షిని గౌరవించాలి, పూజించాలి, సేవించాలి. మనం ఏ పనిలో ఉన్నా కూడా, యజ్ఞయాగాది కార్యక్రమాలు చేస్తున్నా కూడా పెద్దలు ఋషీశ్వరులు వచ్చినట్లయితే వచ్చినటువంటి అతిథిని లేచి గౌరవించి పూజించి వారి యొక్క ఆశీస్సులు పొందాలి. నువ్వు అలా చేయలేదు. లుబ్ధా, లోభివి నువ్వు. వచ్చినటువంటి ఋషికి ఆయన యొక్క శిష్యులకి భోజనాధికములు ఏర్పాటు చేసినట్లయితే నీకు ఖర్చు అవుతుందని భయపడ్డట్టున్నావు. కాబట్టి ఏనుగువై జన్మించన్నాడు. ఏనుగై ఈ అడవిలోకి వచ్చి పడ్డాడు. ఇప్పుడు మొసలి బారిన చిక్కాడు ఈ గజరాజు. ఇది గజరాజు పూర్వజన్మ వృత్తాంతం. ఎంత మహావిష్ణు భక్తుడైనప్పటికీ కూడా ఆ జన్మలో ఆయనకి ఉత్తమగతి పొందేటటువంటి, మనం చెప్పుకునే మోక్షాన్ని పొందేటటువంటి అధికారం లేదన్నమాట. ఇంకొక జన్మ ఎత్తవలసి ఉన్నది. ఈ జన్మలో గజరాజుకి ఉన్నత స్థితి కలుగుతుంది. కాబట్టి ఏనుగై జన్మించాడు. ఏమీ బాధపడలేదు. ఆయన శపిస్తే శాపం విన్నాడు, చిరునవ్వు నవ్వుకున్నాడు, మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అంతా కూడా పరమాత్మ యొక్క నిర్ణయం. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆయన నాకు ఏది చేయాలనుకుంటే అది చేయని అనుకున్నాడు. అంతా నిర్లిప్త భావం, వైరాగ్య భావం. మళ్ళీ జ్ఞానంలోకి వెళ్ళిపోయాడు. అది ఇంద్రద్యుమ్న మహారాజు గారు ఏనుగుగా మారినటువంటి వృత్తాంతం. తనలో తాను అనుకుంటున్నాడు, ఏ రూపంబున దీని గెల్తూ ఇట మీదే వెల్పు చింతింతూ. ఇప్పుడు పరమాత్మ గుర్తొచ్చాడు. 1000 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత మొసలితో ఇంకా నేను పోరాటం చేయలేను, అలసిపోయాను అని అప్పుడు గ్రహించిన తర్వాత, ఏ రూపంబున దీని గెల్తూ ఇట మీద ఏ వెల్పు చింతింతూ ఎవ్వారించీరుదును. చీరడం అంటే పిలవడం. ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమం వారింపందగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మృక్యదా దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. ఈ మొసలిని అడ్డగించేవారెవరు? నన్ను రక్షించి కాపాడేవారెవరు? అన్ని కార్యాలలోనూ కూడా సమర్థులైన వారు, గొప్ప పుణ్యాత్ములైనటువంటి వారు, దిక్కులేని నా మన వినేవారు లేకపోతారా? అటువంటి వారికి నమస్కారం చేస్తున్నాను అనుకున్నాడు. పరమాత్మ వైపు మనస్సు తిరిగింది గజరాజుకి. ఇంకా అనుకుంటున్నాడు, నానా అనేక పయూధముల్, నానా అనేక పయూధముల్. అనేకపములు అంటే ఏనుగులు, ఏకపములు అంటే ఒకటే నోరు కలిగినవి మనం అన్నమాట. అనేకపములు ఒకటి కంటే ఎక్కువ నోర్లు కలిగినవి. తొండంతో నీళ్లు తాగుతుంది, నోటితోటి నీళ్లు తాగుతుంది, తింటుంది. నానా అనేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000 కోటి కరిణీ నాధుండనయ్యుండి మద్దానంభః పరిపుష్ట చందనలతంతఛాయలందు ఉండలేక ఈ నీరాశనిటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా. ఇక్కడ ఈశ్వర అంటే మనం అందరం భావించేటటువంటి ఆ పాములు మెళ్ళలో వేసుకుంటారే ఆ ఈశ్వరుడని కాదు, లోక నియంత, సర్వలోక నియంత అని పరమాత్మని ధ్యానం చేస్తూ స్మరిస్తూ ఉన్నాడు గజరాజు. అనేకములైనటువంటి నానా అనేక పయూధములు, ఏనుగుల సమూహములు నన్ను సేవిస్తూ ఉండగా
కొలుస్తూ ఉండగా 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అధినాథుడనయ్యుండి 10,00,000 కోటి కరిణీ నాథుండనయ్యుండి 10 లక్షల కోట్లట. కరిణి అన్నారు ఆడ ఏనుగులు. ఆడ ఏనుగులు ఎన్నుంటే మగ ఏనుగులన్నీ ఏమైపోయాయి, ఇంకా ఉన్నాయన్నమాట. ఇన్ని ఏనుగులు పడతాయా భూమండలం మీద అనేది ఒక పెద్ద సమస్య. ఒకసారి సాయిబాబా గారిని శ్యామ అని ఉంటారు మాస్టర్, ఆయన దగ్గరలోనే ఉంటారు శిష్యుడు. ఆయన అడిగాట, బాబా త్రేతాయుగంలో రామరావణ యుద్ధంలో 10 లక్షల కోట్ల వానరులు పాల్గొన్నారట కదా అన్నారు. అవునయ్యా నిజమే అన్నారు ఆయన. అంతమంది పడతారంటావా బాబా అన్నాడు. ఆయన కొంచెం చమత్కారమైన మనిషి బాబా. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కారులేవయ్యా, అందులో నువ్వు ఉన్నావు నేను ఉన్నాను, ఆ విషయం నీకు తెలియదు నాకు తెలుసు అన్నారు ఈయన. 10 లక్షల కోట్ల ఏనుగులు పడతాయా? 10,00,000 కోటి కరిణీ నాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనలతంతఛాయలందు ఉండలేక ఈ నీరాశని తేలవచ్చి తిని. నా యొక్క మదజలము చేత పెరిగి పెద్దవైనటువంటి ఈ చందన వృక్షముల తోపులలో తోటలలో వాటి యొక్క ఆ చెట్ల నీడలలో సంచరిస్తూ ఉండలేక ఈ నీరాశకి ఇలా ఎందుకు వచ్చాను పరమాత్మ అనుకున్నాడు. ఏమిటి 10,00,000 కోటి కరిణీనాథుండనయ్యుండి. ఆ వాక్యాన్ని పట్టుకుని కొంచెం లోతుగా చూస్తే 10 అంటే 10, 1,00,000 అంటే ఒకటి కలుపుదాం 11, కోటి అంటే ఇంకొకటి కలుపుదాం 12, వీలైతే ఇంకొకటి కూడా కలపండి 13. ఈ 13కి నేను అధిపతినై ఉన్నాను. 10,00,000 కోటి కరిణులు అంటే కరిణి అంటే ఇంద్రియములట. ఈ 13 ఇంద్రియములకు నేను అధినాథుడనై ఉన్నాను, జీవుణ్ణి నేను. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, త్వచక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణేంద్రియములు అనేటటువంటివి, ముక్కు చెవి కన్ను నాలుక చర్మం జ్ఞానేంద్రియములు. వాక్ పాణి పాద పాయు ఉపస్థలు, కాళ్ళు చేతులు నోరు మలమూత్ర విసర్జన ద్వారములు, కర్మేంద్రియములు. ఇవి 5 అవి 5 10. 11వది ఉంది మహాప్రమాదకరమైనటువంటిది మనస్సు. 12వది ఉన్నది బుద్ధి. మనస్సు బుద్ధి మనోచిత్తాహంకారములు అన్నారు. ఈ 13 ఇంద్రియములకు అధినాథుడనైనటువంటి నేను, జీవుడనైనటువంటి నేను ఈ నీరాశనిటేల వచ్చి తిని కాలానికి చిక్కుకున్నాను కదా అని గజరాజు దుఃఖపడ్డాడు. ఇక్కడ గజరాజు శ్రీ మహావిష్ణువుని, శ్రీ మహావిష్ణువు కూడా కాదు పరమాత్మని ఈయన ఆయన అని లేదు. ఎవరైతే లోకములన్నిటినీ కూడా నియంత్రిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ లోకాలన్నిటికీ కూడా అతీతుడుగా ఉంటారో, ఎవరైతే ఈ విశ్వాన్నంతటినీ కూడా తన అధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉంటారో, ఎవరైతే సృష్టి స్థితి లయము మొదలైన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడో ఆ పరమాత్మని ధ్యానం చేస్తూ ఉన్నాడు. దీనిని గజరాజ స్తవమన్నారు. 106 దివ్య తిరుపతులలో ప్రతినిత్యము పారాయణ చేసేటటువంటి 5 స్తోత్ర రాజములలో ఇది కూడా ఉన్నదని చెప్పుకున్నాము. చాలా విశేషమైనటువంటిది. ఈ గజేంద్ర స్తవం ఎంతో మహిమ కలిగినటువంటిది. యశోదాయకము, కలియుగ సమస్త పాపనాశకము, దుఃఖ ప్రణాశకము, శ్రేయస్సాధకము, దుస్వప్న వినాశకము అన్నారు. ప్రభాత కాలమున లేచి కళ్ళు కూడా తెరవక్కర్లేదు. హాయిగా 26 శ్లోకాలు ఇవి. ఈ 26 శ్లోకములు మనం చదువుకున్నట్లయితే దుస్వప్న వినాశకము అనే ప్రశస్తిని పొందిందట ఈ స్తోత్రము. దీనిని ఆర్తభావంతో గనక పఠించేవారికి లౌకిక పారమార్థిక సంకటాల నుంచి విఘ్నాల నుంచి విముక్తులవుతారట. వారి అజ్ఞానబంధం పూర్తిగా తొలగిపోతుంది. ఈ పవిత్ర స్తోత్రాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో కనుక లేచి పఠించేవారికి అవసాన సమయంలో, ప్రాణోత్క్రమణ సమయంలో నిర్మలమైనటువంటి బుద్ధిని ప్రసాదించడమే కాకుండా
భగవంతుడు అతని జనన మరణ చక్రం నుంచి విముక్తుని చేసి తన యొక్క నిజ స్థితిని సన్నిధానానికి చేర్చుకుంటాడని ఫలశ్రుతి చెప్పబడింది. పరమాత్మే చెప్పాడు భగవద్గీతలో, అంత్యకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయః. ఎవరైతే అంత్యకాలంలో మరణ సమయంలో శరీర త్యాగం చేసే సమయంలో నన్నే ధ్యానిస్తూ నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో, అంటే ప్రతినిత్యము కూడా ఈ గజరాజస్తవాన్ని చదువుకుంటూ ఉంటే అంత్యకాలంలో అదే జ్ఞప్తికి వచ్చినట్లయితే ఆ పరమాత్మని, ఆ గజరాజ రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తూ ఉంటే ఆయన యొక్క స్వభావాన్ని పొందుతామట. ఇందులో సందేహం లేదని చెప్పారు పరమాత్మ. పరమాత్మ యొక్క స్థితి అంటే మోక్షమే. కంచర్ల గోపన్న గారు చెప్పినటువంటి పద్యం చూసాం, అంత్యకాలంలో నిన్ను స్మరిస్తానో స్మరించలేనో ఇప్పుడే స్మరిస్తానంటాడు. ఇప్పుడే మొదలు పెడితే అప్పటికి మర్చిపోకుండా గుర్తుంటుంది నాకు అంటాడు ఆయన. అలాగే కులశేఖర ఆళ్వార్ అని ఒక ఆళ్వారు ఉన్నారు, ఆయన కేరళలో మహారాజు గారు. ఆయన ముకుందమాల అని రాశారు. అందులో ఒక చక్కటి శ్లోకం, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరంతః అద్వైవ మే విశతు మానసరాజహంసః ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోహణ విధౌ స్మరణం కుతస్తే. పరమాత్మ శ్రీకృష్ణ వార్ధక్యంలో కఫ వాత పిత్తాది ద్వేషాల వల్ల నేను కృష్ణ అని మరణ సమయంలో ఉచ్చరించడానికి వీలు కలుగుతుందో కలగదు. అందుచేత నా మనస్సు అనేటటువంటి రాజహంసని ముందుగానే నీ యొక్క చరణ పంజరంలో బంధిస్తున్నాను పరంధామా అన్నట్ట ఆయన. ఈయన చాలా గొప్ప భక్తుడు. ఈయన కులశేఖర ఆళ్వార్ మహారాజు గారే విష్ణు భక్తుడు. ఎంతటి గొప్ప భక్తుడంటే ఆ తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి చేసుకుని వెళుతూ ఉంటానే, అక్కడ ఒక గడప దగ్గర పడుకుని ఉండేవాట, బోర్లా పడుకుని ఉండేవాట ఆయన. ఎందుచేత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వెళ్ళేటటువంటి భక్తులు ఈయన నడ్డి మీద ఒక అడుగు వేసి దాటి వెళితే చాలా తన్మయత్వం చెందేవాట. ఎంత పుణ్యము! శ్రీహరి యొక్క భక్తులు నా మీద పాదస్పర్శ కలిగింది కదా అని. అందుకే ఆ గడపని ఇవాటికి కూడా కులశేఖర పడి అంటారు. చూసే ఉంటాం మనం అందరము కూడా. ఈ గజరాజు శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తున్నాడు. 26 శ్లోకములు కలిగినటువంటి స్తోత్రం ఇది. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. ఆ తర్వాత ఆ గజరాజు మనస్సులో నిశ్చయం చేసుకుని ఆ హృదయాన్ని పరమాత్మయందు లగ్నం చేసి పూర్వజన్మలో తాను నేర్చుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి స్తోత్రాన్ని జపించాడు. పూర్వజన్మలో ఇంద్రద్యుమ్న మహారాజుగా తాను ఏ స్తోత్రమునైతే నిత్యము స్తుతి చేసేవాడో ఆ స్తోత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఇది గజరాజస్తవం అంటారు. ఎంతో విశేషమైనటువంటిది. ఓం నమో భగవతే తస్మై యతయాతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమహి. ఓం అని మొదలుపెట్టారు. అంటే మంత్రరాజం అన్నమాట ఇది. నమో అన్నారు, నమస్కారంతో ప్రారంభించారు. భగవతే అన్నారు, భగవంతుణ్ణి స్మరించారు. ఓం నమో భగవతే తస్మై యతయాతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమహి. భగవానుడైనటువంటి ఆ పరమాత్మకు, ఆ వాసుదేవునకు నా నమస్కారం. ఆయన వల్లే ఈ దేహాదులన్నీ కూడా చైతన్యవంతములవుతూ ఉన్నాయి. ఆదిబీజ స్వరూపుడు ఆయన. బ్రహ్మాదులకు కూడా ఈశ్వరుడు. దేహమనేటటువంటి ఈ పురములో కారణ రూపంలో ప్రవేశించినటువంటి వాడాయన. అటువంటి పరమాత్మను, అటువంటి పరంధాముణ్ణి నేను ధ్యానిస్తున్నాను. యస్మిన్ ఇదం యతస్య ఇదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చాపరస్తం ప్రపద్యే స్వయంభువం.
ఈ శ్లోకానికి సరి అయినటువంటి అనువాదం పోతన గారిది. ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిం ఈశ్వరునిం శరణంబు వేడెదన్ వానిం ఆత్మభవం ఈశ్వరుని నే శరణంబు వేడెదన్. ఎవని యందు ఈ విశ్వం ఉందో, ఏ ఉపాదానము చేత ఉద్భవిస్తూ ఉందో, ఎవని చేత సృష్టించబడుతోందో, ఎవరు ఈ సృష్టికి కారణమైనటువంటి వాడో, ఎవరు కార్యకారణముల కంటే భిన్నమైనటువంటి వాడో, స్వతసిద్ధుడైనటువంటి అటువంటి ఆ పరమాత్మను నేను ధ్యానం చేస్తున్నాను. ఎవని యందు పుట్టి ఉంటుందో, ఎవనిలో పెరుగుతూ ఉంటుందో, ఎవని లోపల లయం చెందుతూ ఉంటుందో, ఎవరు పరమాత్ముడు, ఎవరు ఈ విశ్వానికి మూల కారణమైనటువంటి వాడు, పుట్టడము గిట్టడము ఇవేమీ లేనటువంటి వాడు, అన్నీ కూడా తానే అయి ఉంటాడు. అటువంటి ప్రభువైనటువంటి పరమాత్మను భగవంతుణ్ణి నేను స్తుతి చేస్తున్నాను. యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం అవిద్ధదృక్సాక్షుభయం తదీక్షతే స ఆత్మమూలో అవతు మం పరత్పరః. ఒక పరి జగముల వెలిమిడి ఒక పరి లోపలికి గొరుచు ఉభయము తానై. ఒకసారి ఆయన ఈ జగములన్నీ కూడా బయటికి విడిచిపెడుతూ ఉంటాడు, అంటే సృష్టి చేస్తూ ఉంటాడు. ఒక పరి లోపలికి గొనుచు తిరోగమనం చేస్తూ ఉంటాడు, అన్నీ లయం చేస్తూ ఉంటాడు. ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమయుని అర్ధింతలంతున్. కార్యకారణ అవస్థలు రెండింటికీ కూడా స్వప్రకాశుడైనటువంటి ఆయన సాక్షి రూపంతో అలుప్త దృష్టితో చూస్తూ ఉంటాడు. ఆయన అందులో దూరిపోడాయన, అందులో ఏ విధమైనటువంటి జంఝాటము పెట్టుకోకుండా బయటే ఉండి చూస్తూ ఉంటాడే పరాత్పరుడు, ప్రకాశమునకు ప్రకాశకుడు. ఆయనను నేను ప్రార్థన చేస్తాను. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వాది మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ. శ్వేతాస్వరోపనిషత్తులో చెప్పారు, సకలమైనటువంటి అంధకారానికి కూడా అతీతమై సూర్యదీప్తితో వెలిగేటటువంటి ఆ మహాపురుషుణ్ణి నేను సాక్షాత్కరించుకున్నాను. ఆయనను ప్రత్యక్షం చేసుకోవడం వల్ల మాత్రమే మానవుడు మృత్యువుకు అతీతుడవుతాడట. ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించుకోవడానికి అదొక్కటే దారి, మరొక్క దారి ఏదీ లేదు. ఈ ఉపనిషత్ మంత్రానికి వ్యాస మహర్షి యొక్క శ్లోకం, కాలేన పంచత్వమితేషు కృష్ణసో లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్గహనం గభీరం యస్తస్య పారేభివిరాజతే విభుః. ఈ శ్లోకానికి పోతన్న గారి పద్యం. లోకంబులు లోకేశులు లోకస్థులు, లోకములు సమస్త లోకాలు, ఆ లోకంలో ఉండేటటువంటి లోకస్తులంతా, ఆ లోకములను పరిపాలించే పరిపాలకులంతా సంపూర్ణముగా తెగిన తుది నశించిన తరువాత అలోకంబగు పెంచీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతిని వెలుగు. అట్టి ప్రభుని ఏకాకృతిని వెలుగు అతనినే సేవింతున్. ఈ లోకములన్నీ నశించిన తరువాత ప్రళయకాలంలో ఈ విశ్వమంతా కూడా అంధకారమయమైపోయిన తర్వాత ఆ అంధకారానికి అవతల ఎక్కడో వేదాహమేనం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ జ్యోతిస్వరూపంతో వెలుగుతూ ఉంటాడు పరమాత్మ. ఆ పరమాత్మను నేను ధ్యానిస్తున్నాను.
దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగాహమునయస్సు సాధవః చరంత్యలోకవ్రతమవ్రణం వనే భూతాత్మభూతాః సుహృదః సమే గతిః. ఉత్తమ సాధువులు, ముక్త సంగులు, త్యక్త సంగులు, సర్వప్రాణులయందు సమదృష్టి కలిగినటువంటి వాళ్ళు, సుహృదులైనటువంటి మునులు, సుఖస్వరూపులైనటువంటి భగవానుని యొక్క పాదములను దర్శించాలనేటటువంటి కోరికతోటి అరణ్యములో అఖండమైనటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి తపస్సు చేస్తూ ఉంటారు. అటువంటి భగవానుడు నాకు ఆశ్రయుడవుగాక. ముక్త సంగులైన మునులు, దిదృక్షులు, సర్వభూతహితులు, సాధు చిత్తులు, అసదృశ్య వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. ఇంకా అంటున్నాడు, భవము దోషంబు రూపంబు కర్మంబు ఆహ్వయమును గుణములు ఎవ్వనికి లేక. ఆయనకి భవమే లేదట, పుట్టుక లేదట, ఆయనకు దోషమే లేదట, ఆయనకు రూపం లేదు, కర్మం లేదు, ఆహ్వయం లేదు, ఒక పేరు లేదు ఆయనకి. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. గుణములు లేవు ఆయనకి, సర్వగుణాతీతుడు ఆయన. అటువంటి పరమాత్మ జగముల కలిగించు సమయించు కొరకునై నిజమాయ ఎవ్వడిన్నియును తల్చు. ఇవేవీ లేకపోయినా కూడా వీటిని ఆయన ధరిస్తూ ఉంటాడు, జగములను పుట్టించడానికి, పెంచడానికి, పోషించడానికి, నాశనం చేయడానికి. ఆ పరేశునకు, ఇత్తరూపికి, బ్రహ్మకు, రూపహీనునకు, చిత్రచారునికి, సాక్షికి, ఆత్మరుచికి, పరమాత్మనకు, పరబ్రహ్మమునకు, అటువంటి పరమాత్మకు నేను ధ్యానం చేస్తున్నాను, ఆయన్ని నేను స్తుతి చేస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. శాంతునకు, అపవర్గ సౌఖ్య సంవేదికి, నిర్వాణ భక్తకు, నిర్విశేషునకు, ఘోరునకు, మూఢునకు, గూఢునకు, గుణధర్మికి, అటువంటి పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను. ఏ పరమాత్మని పేరు పెట్టడం లేదు, బ్రహ్మాని బ్రహ్మదేవుణ్ణి పిలవడం లేదు, విష్ణుమూర్తిని పిలవడం లేదు, ఈశ్వరుణ్ణి పిలవడం లేదు. రూపం లేనటువంటి, గుణం లేనటువంటి, ఆకారమే లేనటువంటి, ఈ సమస్త లోకాలకు అతీతమైనటువంటి ఆ పరమాత్మ, ఏ పరబ్రహ్మ తత్వం ఉన్నదో ఆ పరబ్రహ్మను నేను ధ్యానం చేస్తున్నాను. ఇంకొక విషయం, నన్ను రక్షించమని కూడా ఏమీ అడగడం లేదు. ఆత్మజ్ఞానం కలిగింది, ఇంతవరకు ఉన్నటువంటి ఆ లౌకిక భావన పోయింది, జీవుడికి ఉండే భావన. ఇంద్రద్యుమ్న మహారాజుగా చేసినటువంటి తపస్సు యొక్క ఫలము అయితే ఉన్నదో, సంతతము చేసినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ధ్యానం ఏదైతే ఉన్నదో, ఆ ధ్యానంతో, ఆ తపో బలంతో, ఆ జ్ఞాన ప్రభావంతో పరమాత్మ యందు తన యొక్క మనస్సు లగ్నమై పరమాత్మను స్తుతి చేస్తున్నాడు. ఎప్పుడైతే గజరాజు కదలడం లేదో, మొసలి కూడా ఏమీ చేయడం లేదు, పక్కకి వెళ్ళి నీటిలో దాముకుని ఉన్నాడు. గజరాజుకి ఇప్పుడు స్వస్థస్థితియే, ఏ విధమైనటువంటి బాధ లేదు ఆయనకి. అవ్యధమైట్లను అని చెప్పుకున్నాం. ఏ విధమైనటువంటి దుఃఖము లేనటువంటి వాడై ఆ గజరాజు పరమాత్మను స్తుతి చేస్తున్నాడు. యోగాగ్నిదగ్ధ కర్ములు, యోగీశ్వరులు, మహాత్ములు, ఏ మహాత్ముని ఒండెరుగక సద్యోగ విభాసిత మనముల బాగుగా ఈక్షింతురో అట్టి పరము భజింతున్. యోగీంద్రులు యోగమనేటటువంటి అగ్నితోటి తమ పూర్వకర్మలను కాల్చివేసి, ఏ పరమాత్మనైతే ఇతరములైనటువంటి విషయములు వేటిని కూడా భావించకుండా, తలచకుండా, తమ ప్రకాశించేటటువంటి తమ మనస్సులలో ఏ పరమాత్మనైతే స్తుతి చేస్తారో, ఏ మహాదేవుణ్ణైతే చూస్తూ ఉంటారో, అటువంటి ప్రభువుని నేను సేవిస్తాను. సర్వాగమన్నాయ జలధికి, అపవర్గమయునికి, ఉత్తమ మందిరునకు అంటాడు. వరధర్మ కామార్థవర్జిత కాములై విబుధులు ఎవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురు. భగవంతుడు ధర్మం మీద, కామం మీద, ధనం మీద ఆశలు విడిచిపెట్టేసినటువంటి పండితుల పూజలు అందుకుంటూ ఉంటాడు. వారు కోరినటువంటి ఉత్తమ వరాలను అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన.
దరిచేరి కోరినటువంటి వారికి దయతోటి నాశనం లేనటువంటి శరీరాన్ని ప్రసాదిస్తాడాయన. అటువంటి పరమాత్మను నేను ధ్యానిస్తాను. స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక, ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, ఈ మూడింటికి అతీతుడైన వాడు. తిర్యగమన తిర్యక్ అమర నరాదిమూర్తియును కాక, పక్షి కాదు, పక్షి జాతికి చెందినవాడు కాదు, దేవజాతికి చెందినవాడు కాదు, మనుష్య జాతికి చెందినవాడు కాదు. కర్మ గుణభేద సదసత్ప్రకాశికాక, వెనుక అన్నియు ఆయన ఏది కాదు, మళ్ళీ అన్నీ ఆయనే. వెనుక అన్నియు తానగు విభుదలంటూ బాగా నీరసపడుతూ ఉన్నాడు. కలడందురు దీనుల ఎడ, కొంచెం సందేహం కూడా కలుగుతున్నది పరమాత్మ యొక్క ఉనికిని గురించి. జీవుడికి కూడా ఒక్కొక్క సందర్భంలో దేవుడు లేడని ఉంటే నన్నెందుకు కాపాడంటాడు. నీ కర్మను బట్టి నువ్వు అనుభవించాలి. కలడందురు దీనుల ఎడ, కలడందురు పరమయోగి గణముల పాలం, కలడందురన్ని దిశలను, కలడు కలడు కలండనెడు వాడు, కలడో లేడో. ఉన్నాడు పరమాత్మ, ఉన్నాడంటారు, దీనుల విషయంలో ఉన్నాడంటారు, అన్నిటా ఉన్నాడంటారు, ఉత్తములైన యోగుల చెంత ఉన్నాడంటారు, అన్ని దిక్కుల్లోనూ ఉన్నాడంటారు. ఉంటాడన్నవాడు ఉన్నాడో లేదో. కలుగడే నా పాలి కలిని సందేహింప, కలిని లేములు లేక కలుగువాడు, నా కడ్డపడరాడెనలి అసాధువుల చేబడెడు, సాధువులకు అడ్డుపడెడివాడు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విశ్వకరు విశ్వదూరుని, విశ్వాత్ముని, విశ్వవేద్యుని, విశ్వుని అవిశ్వున్, శాశ్వతుని అజుని, బ్రహ్మప్రభుని, ఈశ్వరుని, పరమ పురుషుని నే సేవింతున్. లోకాన్ని సృష్టి చేస్తాడు ఆయన. విశ్వం విష్ణు వషట్కార, లోకానికి దూరంగా ఉంటాడు, మళ్ళీ లోకానికి అంతరాత్మయ్య ఉంటాడు, మళ్ళీ లోకానికి బాగా తెలుసుకోదగిన వాడై ఉంటాడు, లోకమే తానై ఉంటాడు, లోకానికి అతీతుడై ఉంటాడు. అన్నీ ఆయనే. పుట్టుకలేని వాడు ఆయన, ముక్తికి నాయకుడై ఉంటాడు. అటువంటి పరమాత్మను నేను సేవిస్తున్నానన్నాడు. ఇంకా పరిస్థితి విషమించింది పాపం. ఓపిక తగ్గిపోయింది, ప్రాణవాయువులు కొడిగడుతున్నాయి. లావుకింతయు లేదు, లావు అంటే బలం, ఒక్కింతయును లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులాఠావుల్ తప్పెను, మూర్ఛ వచ్చే తను ఉండస్సెన్, శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతః పరం బెరుగమన్నింపందగుందీనునిన్, రావే ఈశ్వరా కావవే వరదా, సంరక్షింపు భద్రాత్మక. పరమాత్మ, నాలో కొంచెం కూడా శక్తి లేదు, ధైర్యం తగ్గిపోయింది, ప్రాణాలు కూడా కదులుతున్నాయి. ప్రాణంబులా ఠావుల్ తప్పెను, వాటి స్థానాల్లోంచి కదులుతున్నాయిట పంచప్రాణాలు కూడా. నాకు వేరే దిక్కేమీ లేదు, మూర్ఛ వస్తోంది, శరీరం సుక్కిపోయింది. నీవే తప్ప ఇతః పరం బెరుగను, మన్నింపందగున్ ఈ దీనుని. వినుదట జీవుల మాటలు, జీవుల యొక్క మాటలు వింటాట. చనుదట చనరాని చోట్లకు, శరణార్థులకు ఓయనుదట పిలిచిన, సర్వము కనుదట పిలిస్తే ఓ అంటాట శరణార్థులకి. ఎన్నిసార్లు అనలేదు, భక్తుడు పిలిస్తే వచ్చి రక్షించినవాడు కాదు పరమాత్మ. సర్వము కనుదట సందేహమయ్యే కరుణావర్ధి, ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూరా. శత్రువుల యొక్క
శత్రువులపైన కూడా వైరం లేనటువంటి వాడుట పరమాత్మ. ప్రతిపక్ష విపక్ష దూరా కుయ్యి కుయ్యి అంటే నా మొర వినవా, ఓ కవియోగ వంద్య, ఓ శరణాగతామరానోకః, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ. ఇవన్నీ పరమాత్మకు వేసేటటువంటి విశేషణాలే. ఓ విమల ప్రభావ రావే, తలపవే, కరుణింపవే, శరణార్థిని నన్ను కావవే. ఈ విధంగా ఇక అనన్య శరణాగతి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ యొక్క సమస్త బాధ్యతలని నా మీద పెట్టు, నేను చూసుకుంటాను నీ యోగక్షేమాల్ని అంటాడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో. ఇంకా అనన్య శరణాగతి చేశాడు. ఈ శ్లోకానికి మంచి ఉదాహరణ ధర్మరాజు గారు. భారతంలో ఉన్న ధర్మరాజు గారు సమస్త బాధ్యతలు శ్రీకృష్ణ పరమాత్మ యందు ఉంచి అనన్యమైనటువంటి భక్తితోటి సేవించాడు ఆయన. విశ్వమయతలేని వినియూరక ఉండిరి అంబుజాసనాదులడ్డు పడక. బ్రహ్మ ఈశ్వరుడు మొదలైనటువంటి దేవతలకు విశ్వమయత లేదు కనుక, విశ్వాకారత లేదు కనుక వారు తమ పరిధిలోనే వారు తమ యొక్క విధిని నిర్వర్తించగలిగే చేయడానికి సమర్థులు కనుక ఎవరూ కూడా గజరాజును రక్షించడానికి రాలేకపోయారట. అయితే విశ్వమయుడైనటువంటి విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డుపడదలంచే. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు కనుక ఇప్పుడు ఈయనకు కావలసింది స్వస్థితి. బ్రహ్మగారేమో సృష్టి చేసేవాడు, పరమేశ్వరుడేమో లయకార్యం చేసేవాడు. స్థితికారుడైనటువంటి ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు మసలిబారు నుంచి రక్షణను కోరుకుంటున్నటువంటి ఈ గజరాలను రక్షించడానికి సంసిద్ధుడయ్యాడు. ఎలా ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు ఆయన? అలా ఎక్కడా చాలా దూరం అది. అలా అదిగో అల్లదిగో శ్రీహరివాసము అంటాం, చాలా దూరం. అలా వైకుంఠపురంబులో నగరులో. ఇక్కడ దాకా పద్యం రాశాక పోతన్న గారికి ఏం రాయాలో గుర్తు రావట్లేదు, ఇంకా గంటం కదలట్లేదు పాపం. అదో కథ. అమ్మ శారద, నేను ఒక్కసారి అలాగా గోదావరి నది ఒడ్డుకి వాక్యాడికి వెళ్ళొస్తానమ్మా అని వెళ్ళాడు. కొద్దిసేపట్లో మళ్ళీ వచ్చాట. ఆ చెప్పులు అక్కడెక్కడో విప్పేశాడు. ఈయన పక్కన విప్పుకుంటాడు పాపం దూరంగా. లోపలికి గబగబా వెళ్ళిపోతున్నట్ట. నాన్న నాన్న కాళ్ళు కడుక్కోకుండా వెళుతున్నావేమిటంది అమ్మాయి. ఓ కాళ్ళు కూడా కడుక్కోవాలా అన్నాడు. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి కూర్చుని పద్యం పూర్తిగా రాసి మళ్ళీ బయటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలియదు. కాసేపటికి అసలు పోతన్న గారు వచ్చారు. ఆయన కాళ్ళు కడుక్కున్నారు, వచ్చారు. ఆలోచన వచ్చింది, పద్యం ఎలా రాస్తే బాగుంటుందో ప్రణాళిక వచ్చిందట. తీసి చూస్తే పద్యం అప్పటికే వ్రాయబడి ఉన్నది. అమ్మా ఎవరు రాశారమ్మా అన్నారు. ఇందాక నువ్వే కదా వచ్చి రాసావు నాన్న అంటే, అమ్మా ఎంత అదృష్టవంతురాలివమ్మా, నీకు ఆ శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కలిగింది తల్లి, నాకు లేని అదృష్టం నీకు కలిగింది అని మురిసిపోయాట. ఎంత సంతోషపడిపోయాడో అని చెబుతారు పెద్దలు. ఈ పద్యం స్వయంగా శ్రీ మహావిష్ణువు చేతే రచించబడినదని పెద్దల వాక్. అలా వైకుంఠపురంబులో నగరులో ఆమూల సౌధంబుదాపల. నేను మొదట్లో ఆమూల సౌధంబుదాపల అని విడగొట్టేవాడిని. ఆమూల ఒక ప్రక్కగా, సౌధానికి సమీపంలో అని. ఓ పండితుడు తప్పు పట్టుకున్నారు. ఎవరు చెప్పిందో మరి ఆయన కొంచెం తప్పు పట్టుకున్నారు, మీ అందరికీ తెలిసిన ఆయన. అలా అనకూడదు. ఆ మూల సౌధంబు దాపల. మూల సౌధం అంటే ప్రధాన సౌధం, ప్రధాన సౌధానికి దాపల అంటే మళ్ళీ పక్కగానే. టీటీడీ వాళ్ళ భాగవతం పుస్తకాల్లో కరుణశ్రీ గారు సంపాదకీయం రాశారు. ఈ సందర్భం వచ్చినప్పుడు ఆయన అంటారు, అది వైకుంఠపురం, అందులో రాచనగర్, ఆ మూలగా అయినవాడి వాడిన పదం.
నేను వాడింది ఓ పండితుడు తాత్పర్యం రాసింది చూసి చెప్పేవాడిని మొదట్లో. ఆ మూలగా ఒక పెద్ద మేడ, ఆ మేడ పక్కనే ఒక మందారవనం. మందారవనం అంటే పారిజాతవనం అన్నారు. ఆ తోట మధ్యలో ఒక అమృత సరస్సు, ఆ సరోవరాన్ని ఆనుకొని చంద్రకాంత మణి శిలావేదిక, ఆ వేదిక మీద కలవ పువ్వుల పాన్పు, ఆ పాన్పు మీద శ్రీ మహాలక్ష్మితోటి సరసాలాడుతున్నట్ట శ్రీమన్నారాయణుడు, పాచికలు ఆడుతున్నాడు. అమ్మవారు ఆ ఎత్తులో ఓడిపోయింది ఆ ఆటలో. పాపం సిగ్గుపడి లేచింది వెళదామని, ఆ పంట కొంగు పట్టుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో వినపడింది గజరాజు యొక్క ఆర్తనాదం. ఇంతకాలము కూడా గట్టిగా అరిసి మొత్తుకుని గీపెట్టినా వినపడనటువంటిది కుయ్యాలించి కుయ్ అని గొణుక్కుంటున్నట్ట గజరాజు. అది వినపడింది ఆ పరమాత్మకి. భక్తి ప్రధానం ఇక్కడ. ఆర్తప్రాణపరాయణుడైన ఆర్తిభావంతో, మనం ఎంత ఆర్తిభావంతో ప్రార్థన చేస్తే కృష్ణ రక్షించు అని ద్రౌపదీదేవి అడిగితే చీరను ప్రసాదించలేదు స్వామివారు. ఆయన ఎక్కడున్నాడు? భారతం ప్రకారం సాల్వుడితో యుద్ధం చేస్తున్నానన్నారు. అలవైకుంఠపురంబులో నగరులో ఆ మూల సౌధ, ఇక్కడ ఆగాం, ఆ మూల సౌధంబుదాపల మందార వనంతరమృత సరప్రంతెందుకంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు, ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అనం కుయ్యాలించి ఆ మొర విని సంరంభి అయి గజరాజును రక్షించాలని ఉద్యుక్తులయ్యాడు పరమాత్మ. సిరికించెప్పడు, అమ్మవారికి చెప్పట్లేదు ఎక్కడికి వెళ్తున్నాడో. శంఖ చక్ర యుగముంచేదోయి సంధింపడు, బయటకు వచ్చేసరికి శంఖము చక్రము ఉన్నాయి, వాటిని ధరించట్లేదు. పరివారంబును చీరడు, ఉన్నారు విశ్వక్సేనుడు మొదలైన వాళ్ళు ఉన్నారు అక్కడ. పరివారంబును చీరడు అభ్రగపతిన్ పన్నింపడు, అక్కడే ఉన్నాడు గరుత్మంతుడు అభ్రగపతి, పక్షుల రాజు. అతన్ని అధిరోహించడం లేదు. ఆ కర్ణికంతరధమ్మిల్లము చక్కనొత్తడు, మనకంటే పొడవుగా ఉంటాయేమో శిరోజాలు, అవి చెవుల మీద పడుతూ ఉంటే వాటిని కూడా సరి చేసుకోలేదట. ఆ కర్ణికంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. ఆ గజరాజును రక్షించాలనేటటువంటి ఆతురతలో ఉన్నటువంటి ఆ పరంధాముడు వివాదం వల్ల చీరకొంగు పట్టుకున్నానన్న విషయం కూడా గుర్తు లేకుండా, అది కూడా విడిచిపెట్టకుండా బయలుదేరి వెళ్ళిపోతున్నట్ట. అలా వెళ్ళిపోతూ ఉంటే పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివిహి అన్నారు. ఒక పాదము భూలోకమట, 3 పాదములు వైకుంఠమట, మధ్యలో విరజానది ఉంటుందట. విరజానదికి అవతల పక్కన ఉన్నది వైకుంఠం అన్నారు. అక్కడ విష్ణు భక్తులైనటువంటి పరమయోగీంద్రులు ఉంటారట, సూర్యులు ఉంటారట అక్కడ. తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః, సూర్యులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు అక్కడికి చేరుకుంటారట. వాళ్ళంతా కూడా శ్రీ మహావిష్ణువు సేవించుకుంటూ మోక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారట. వాళ్ళలో పార్షదులు అన్నారు వాళ్ళని. శంఖము చక్రము గరుత్మంతుడు వీళ్ళంతా పార్షదులే. జయుడు విజయుడు ఉత్తి సమయంలో మామూలుగానే ఉంటారు. పసుపచ్చటి వస్త్రం ధరించి చతుర్భుజులై 4 భుజముల్లోనూ ఆయుధములు ధరించే ఉంటారు. వాళ్ళు తిరుగుతూ ఉంటారు. 4 స్థితులను చెప్పారు. 1వ స్థితి సాలోక్యం, పరమాత్మ యొక్క లోకాన్ని పొందడం. మనం ఎన్నో జన్మలు ఎత్తితే, ఎంతో తపస్సు చేస్తే, ఎంతో పుణ్యం సంపాదించుకుంటే మహాజ్ఞానులైనటువంటి వారికి దక్కేటటువంటి స్థితి శ్రీ మహావిష్ణువు యొక్క లోకం సాలోక్యం. ఇంకొంచెం దగ్గరికి వెళితే సామీప్యం, పరమాత్మకి దగ్గరగా దూరం నుంచి చూస్తూ వేదిక మీద ఉన్నటువంటి ఆయన అలా చూస్తున్నట్లుగా. 3వ స్థితి సారూప్యం, ఆయన యొక్క రూపాన్నే పొందడం.
వీళ్ళంతా అలాగే ఉంటారు. ఎప్పుడైనా చక్రం అవసరం వచ్చినప్పుడు ఆ రెండో వేలు పైకెత్తుతాడు, చూపుడు వేలు, చక్రం వచ్చి దగ్గరకు వచ్చి ఉంటుంది. అలాగే శంఖం, వీళ్ళని పార్షదులు అన్నారు. అలాగే శివలోకంలో కైలాసంలో ఉండే వాళ్ళని ప్రమథగణాలు అన్నారు. వాళ్ళు అంతే, ఆ పరమాత్మని చూసుకుంటూ ఆయన్నే సేవించుకుంటూ, ఇంక నాలుగో స్థితి ఉన్నది సారూప్యమైన తర్వాత సాయుధ్యముక్తే, మోక్షమే, పరమాత్మలో లీనమైపోవడమే. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోతూ ఉన్నాడు, ఎవరికీ చెప్పట్లేదు. తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతమున్, అంతఃపురంలో ఉండే స్త్రీ సమూహం అంతా వెళ్ళిపోతున్నారట. దాని వెంకను పక్షీంద్రుడు గరుత్మంతుడు, దాని పొంతను ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును, ధనస్సు ఖడ్గము, నందకమనే ఖడ్గము, కౌమోదకమనే గద, ధను కౌమోదకీ పాంచజన్య శంఖము, శంఖ నికాయంబును, దాని వెంక నారదుండు, ఆయన ఎందుకున్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు. ధ్వజనీకంతుండు విశ్వక్సేనుడు, రావొచ్చిరి వయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారు ఆ బాల గోపాలము. తెలుగులో ఉన్నటువంటి చక్కటి పదం, ఆ బాల గోపాలం వచ్చేసారట. వైకుంఠంలో ఉండే బాలురు గోపాలురు కూడా వచ్చేసారు. వాళ్ళకి ఏ పని ఉండదు పాపం, ఆడుకుంటూ ఉండడమే బాలురు పని. వాళ్ళ పని ఏమిటో వాళ్ళు చేసుకుంటారు గోపాలు. మొత్తం వైకుంఠం మొత్తం కదిలి వచ్చేసిందట. అలా పెడుతుంటే తన భర్త ఎక్కడికి పెడుతున్నాడో తెలియక పాపం పడుతూ లేస్తూ ఆవిడ పౌటి కొంగ ఆయన చేతిలో ఉండిపోయింది. ఆవిడ అనుకుంటోంది, తన వెంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో, మృత్యులు మృత్యులించిరో ఖలు వేద ప్రపంచంబులన్, ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. తన వించేయు పదంబు పేర్కొనడు, ఎక్కడికి వెళుతున్నాడో చెప్పడం లేదు. అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో, ఎవరైనా అనాథ స్త్రీలు కృష్ణ రక్షించు, కాపాడు, ఆర్తత్రాణ పరాయణ అని ప్రార్థిస్తున్నారా? ప్రార్థించింది కదండి ద్రౌపదీదేవి. దుశ్శాసనుడు వస్త్రాలు అపహరిస్తూ ఉంటే ఒకసారి మా అమ్మాయి అడిగింది నన్ను, నేను ఖాళీగా ఉన్నప్పుడు ఈ పద్యాలు చదువుకుంటూ ఉంటాను అలాగా గట్టిగా. ఎప్పుడు ఇది 14-15 సంవత్సరముల క్రిందటి మాట. చదువుకుంటోంది పక్కనే కూర్చుని. నాన్న, ద్రౌపదీదేవి ద్వాపరయుగం ఆవిడ కదా, ఈ కథ జరిగిందేమో కృతయుగం కదా, కృతయుగంలో జరిగిన కథకి ద్వాపరయుగంలో ద్రౌపదికి ఎలా ముడిపెట్టాడు పోతన్న గారని ఏం చెప్పాలి? ఆలోచించా ఒక్క నిమిషం. ఏదో చెప్పాలి సమాధానం, సరి అయినా కాకపోయినా. కథ జరిగింది కృతయుగంలోదే, ద్వాపరయుగంలో ఆవిడే ద్రౌపదీదేవి, అది ఒప్పుకుంటాను. కానీ ఈ పద్యం తెలుగులో రాసిన పోతన్న గారు నిన్న మొన్నటి వాడు, 500 ఏళ్ల క్రితం వాడు కదా, అందుచేత బహుశా రాసి ఉంటాడేమో అన్న. మళ్ళీ ఆ సమాధానం గురించి, నేను ఆ ప్రశ్న గురించి ఆలోచించడం లేదు, సమాధానం చెప్పడానికి అమ్మాయి లేదు. తన వెంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో, మృత్యులు మృత్యులించిరో ఖలు వేద ప్రపంచంబులన్. రాక్షసులు ఎవరైనా వేద ప్రపంచమును అపహరించారేమో. సోమకాసురుడనే రాక్షసుడు వేదములను అపహరిస్తే మత్స్యావతారాన్ని ధరించి ఆ వేదములను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు విష్ణుమూర్తి. ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో. చాలాసార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అవకాశం ఉన్న ప్రతి రాక్షసరాజు కూడా స్వర్గలోకం మీద దండెత్తుతూనే ఉన్నాడు. దేవేంద్రుడిని ఓడిస్తూనే ఉన్నారు. దేవేంద్రుడు పారిపోతూనే ఉన్నాడు. మళ్ళీ శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుల్ని వధించి దేవేంద్రుడికి రాజ్యం తిరిగిస్తూనే ఉన్నాడు. భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్.
ఎవరైనా భక్తులను చూసి చక్రాయుధుడైనటువంటి విష్ణువు ఎక్కడ ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు కదా నిన్ననే ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు. ఆ విధంగా ఎవరైనా అడిగారేమో అనుకుంటున్నదట. పోతన్న గారు అమ్మవారి పరిస్థితిని వర్ణిస్తున్నారు. తాటంకా అచలనంబుతో, ఆ చెవులకు ఉన్నటువంటి తాటంకములు చెవి కమ్మెలుంటాయే ఊగుతూ ఉన్నాయిట. భుజనట ధమ్మిల్ల బంధమ్ముతో, ఆ భుజం మీద కొంచెం పొడవుగా ఉన్నటువంటి జుట్టుముడి భుజముల మీద అటు ఇటు ఊగుతూ ఉన్నదట. శాటి ముక్త కుచంబుతో, పైట కొంగు జారిపోతూ ఉన్నదట పైట. అదృఢ చెంచత్కంచితో, ఆ నడుముకున్నటువంటి వడ్డాణం వదిలిపోయిందట. శీర్ణలాలాటాలేపముతో, ఆ నుదుటికి ముఖమునకు రాసుకున్నటువంటి ఆ లేపనములు చిరుచెమట పట్టిందేమో కరిగిపోయాయట. మనోహర కరాలగ్నోత్తరీయంబుతో, ఆవిడ యొక్క చీరకొంగు భర్త చేతిలోనే ఉండిపోయిందట. కోటిందు ప్రభతో, కోటి చంద్రుల యొక్క ప్రకాశమానంగా ఆవిడ యొక్క ముఖం వెలుగుతూ ఉన్నదట. ఉరోజభర సంకోచద్విలగ్నంబుతో, పాపం అవస్థ పడుతూ లేస్తూ ఉన్నదట. అడుగుదామా వద్దా అనుకుంటోంది. ఇక్కడ మళ్ళీ ఓ చిన్న పద్యం రాశాడు వృత్యనుప్రాసాలంకారం పెట్టి. అడిగదనని కడువడి జను అడిగిన తను మగుడనుడువడని అడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ అడుగిడదు జడిమ అడుగిడు నెడలన్. ఈ పద్యంలో కందపద్యంలో మొత్తం 62 అక్షరాలు ఉంటే 23 అక్షరాలు డా. ఆ డకారం అలా తిరిగి ఆవృతం అవడంతో పద్యానికి అందం వచ్చింది. వృత్యనుప్రాసం అనేటటువంటి శబ్దాలంకారం అన్నారు. అడిగదనని కడువడిచను, అడుగుదామా అని ఒక అడుగు ముందుకేస్తోంది. అడిగిన తను మగుడ నుడువడని, సమాధానం చెబుతాడో చెప్పడో ఆయనకి ఎంతవరకు తెలియదు. ఆవిడ కూడా వస్తున్నట్టు, చేతిలో బయట కొంగైతే ఉంది కానీ వెనకాల లక్ష్మీదేవన్న విషయం తెలియదు. నువ్వెందుకు వస్తున్నావు, గో బ్యాక్ అంటాడేమో అని చెప్పి మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేస్తున్నది. అడిగిన తన మగుడనుడువడని అడయుడుగుల్ వెడవెడ చిడిముడి తడబడ అడుగిడదు. అడుగు వేస్తోంది, ఆగుతోంది, ముందుకెడుతోంది, వెనక్కి వస్తోంది. అడుగిడదు జడిమన్. జడిమ అంటే అదొక రకమైనటువంటి మనకే తెలియనటువంటి ఒక మైకం, ఏదో తెలియనటువంటి ఒక జాత. అందులో పడి ఏం చేస్తుందో తెలియకుండా ఆయన వెనకాలే పడి వెళ్ళిపోతున్నదట. ఇంకా వర్ణిస్తున్నారు అమ్మవారిని. కొంతమంది విమర్శిస్తారు, ఏమండి పోతన్న గారికి ఏం పని లేదా, పాపం ఆవిడంత కష్టపడి భర్త వెనకాల పడుతూ లేస్తూ వెళుతూ ఉంటే ఆవిడ యొక్క అందచందాలను ఇంకా వర్ణించాలా పాపం అంటారు. నిటలాలకములంట నివుర జుం అని ముఖ సరోజము నిండ ముసరు తెంట్లు. ఆవిడ అలా వెళుతూ ఉంటే ఆవిడ ముఖానికి పట్టినటువంటి చెమటకి ఆ ముంగుర్లు అంటుకున్నాయిట. వాటిని సరిచేసుకుంటోందట. ఎందుకు సరి చేసుకుంటోందిట అంటే ఆవిడ ముఖాన్ని చూసి అదొక పద్మం అనుకొని తుమ్మెదలు వాలుతూ ఉన్నాయట. తుమ్మెదల దగ్గరికి వస్తే వాటిని తోలుకుంటూ ఉన్నదట. అంటే వైకుంఠలోకంలో బయలుదేరాడు శ్రీ మహావిష్ణువు, కిందకి రావాలి, భూలోకానికి రావాలి. ఆ వస్తూ ఉంటే మార్గంలో మొదట తుమ్మెదల సమూహం కనిపిస్తుంది. ఆ తుమ్మెదలను తోలుకుంటూ ఉన్నదట. అడుల జోపగ చిల్క నల్లన చేరి యోస్తబింబద్యుతులొడియ నురుకు. ఇంకా కిందకు వచ్చారు, కొంచెం గౌరీలోకంలో వచ్చారు. గౌరీలోకంలో అమ్మవారి దగ్గర చిలకలు ఉంటాయి. ఆ చిలకలు ఆవిడ యొక్క పెదవులను చూసి దొండపండు అనుకుని అవి తినడానికి వస్తున్నాయట. వస్తూ ఉంటే వాటిని తోలుకోవలసి వస్తోంది పాపం ఆ తల్లి. సుఖములతోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీనలోకమెసగు. ఇంకా కొంచెం కిందకు వచ్చారట. దేవలోకంలో ఆకాశగంగా సమీపానికి వచ్చారట. ఆ గంగానది దగ్గరికి వచ్చేసరికి ఆ గంగలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు, పాఠీనములు అంటే పెద్ద చేపలు, అవి చిన్న చేపలను తింటాయి. ఆ అమ్మవారి యొక్క కళ్ళను చూసి ఆ కనులు చిన్న చేపలేమో అని అనుకుని మీనాక్షి, చేపల వంటి కళ్ళు కలిగినటువంటి ఆ అమ్మవారి కళ్ళు చూసి తిందామని వస్తున్నాయట. ఆ పాఠీనములను తోలుకుంటున్నదట పాపం.
మీన పంక్తుల దాట మెయితీగతోరాయ శంపాలతలు మింట సరణిగట్టు. ఆమెను ఇంకా కొంచెం కిందకి వచ్చేసరికి ఆమె సువర్ణ వర్ణ దేహకాంతికి మెరుపులు మెరిసాయట. ఆమె తెల్లగా ఉంటుందేమో మెరుపులా అన్నట్టుగా. ఆయన మేఘంలా నీలమేఘశ్యాముడు నల్లగా ఉంటాడు. ఆయన వెనకాల మెరుపు తీగల అమ్మవారు వస్తూ ఉంటే మెరుపులు మెరిసాయట. అది మేఘమండలం అన్నారు. అది కూడా దాటి కొంచెం కిందకు వచ్చేసరికి అక్కడ మేఘాలన్నీ ఉండేసరికి మీ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను జయింప చక్రవాకంబులు కుచయుగంబుతాకి క్రొవ్వు సూపు. మేఘమండలంలోకి వచ్చేసరికి అక్కడ చక్రవాక పక్షులు ఉంటాయి. ఆ ఎత్తు వరకు వెడతాయిటవి. ఆ చక్రవాక పక్షులు ఆమె యొక్క హృదయ భాగం దగ్గరికి వచ్చాయట. వాటిని తోలుకుంటున్నది. ఈ విధంగా పాపం అమ్మవారు అవస్థపడుతూ మెలత మొగులు పిరిది మెరుగు తీగయుబోలే జలదవర్ను వెనుక తనెడునప్పుడు. ఆ విధంగా అమ్మవారు బయలుదేరి చాలా ఇబ్బంది పడుతూ వస్తూ ఉంటే విను వీధించను దేరగంచిరమరుల్ విష్ణు. దేవతలంతా కూడా విష్ణుమూర్తిని చూశారు. శ్రీ మహావిష్ణువు వేగంగా భూమండలం వైపుకు వస్తూ ఉన్నాడు. వెనకాల ఉన్నటువంటి లక్ష్మీదేవి, అంతఃపుర స్త్రీలు వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారట, సనుదెంచన్ ఘనుడల్లవాడే హరి పజ్జంగంటిరే లక్ష్మి. అదిగో శ్రీ మహావిష్ణువు వస్తున్నాడు చూసారా? ఆ పక్కనే లక్ష్మీదేవి ఉన్నది చూడండి. శంఖ నినాదం బదే, వెనకాల శంఖం వస్తూ ఉన్నది. ఆ గాలి శంఖంలో ఒకవైపు ప్రవేశించి మరి ఒకవైపు బయటికి వస్తూ ఉంటే శంఖనాదం వస్తూ ఉన్నది. మనం ఊపితే వస్తుంది, మనం ఊదకుండానే వస్తున్నది. అక్కడ ఎందుచేత? గాలి ప్రవేశించింది అందులోకి. శంఖ నినాదం బదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే. భుజంగధ్వంసి పాములను, శత్రువు పాములను చంపేవాడు గరుత్మంతుడు. అడుగో చూశారా అంతా? క్రన్నన ఏ తెంచనటంచు వెల్పులు నమో నారాయణాయ. ఇక్కడ పెట్టాడు పోతన్న గారు. నమో నారాయణాయ ఇది నిస్వనులై మృక్కిరి మింట హరి హరి దురవస్థావక్రికిన్ చక్రికిన్. శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేసుకున్నారట. శ్రీమన్నారాయణమూర్తి యొక్క అష్టాక్షరి మంత్రాన్ని పెట్టారు ఇక్కడ. నమో నారాయణాయ ముందు ఓం చేర్చామనుకోండి, అది మంత్రం అవుతుంది. దానికి చాలా నియమాలు ఉన్నాయి. మనకొద్దు ఆ గొడవ. ఆ ఓం లేకుండా నమో నారాయణాయ నమో నారాయణాయ అనుకోండి అయ్యా తెలుగు వాళ్ళంతా అంటున్నారు పోతన్న గారు. నమో నారాయణాయ ఇది నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్. ఆ ఏనుగు యొక్క బాధను పోగొట్టడానికి వస్తూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసుకున్నారు. వచ్చాడు, చక్రాన్ని ప్రయోగించాడు. ఆ మొసలి యొక్క కంఠాన్ని ఖండించింది. ఆ చక్రం మొసలి నీళ్లలో పడి మరణించింది. తన లోకానికి వెళ్ళిపోయాడు. ఎవరి మొసలి? పూర్వజన్మలో హూహు అని ఒక గంధర్వరాజు. కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలలో ఒక భార్యకు పుట్టిన వాళ్ళు హాహా హూహు ఇలాంటి గంధర్వులు, గంధర్వరాజులు వీళ్ళు. ఈ హూహుకి గంధర్వులకు కొంచెం అలవాటు ఉంటుంది. చాలామంది భార్యలు ఉంటారు. తన భార్యలతో కలిసి ఈ సరోవరం దగ్గరికే వచ్చి విహరిస్తున్నాడు. ఒక రోజున స్నానం చేస్తూ ఉన్నాడు. పక్కన ఆడవాళ్ళు ఉన్నారేమో, కొంచెం ఉత్సాహం బాగానే ఉంది అతనికి. ఇంతలో దేవలుడు అని ఒక వృద్ధ ఋషి ఆ పక్కన ఎక్కడో ఆయన స్నానం చేయడానికి వచ్చి దిగాడు నీళ్ళలోకి. చూశాడు ఈ హూహు. చూస్తూ ఉండండి, నేనేం చేస్తాను, నా చమత్కారం అని భార్యలకి చెప్పి నీళ్ళల్లో ఇక్కడ ములిగాడు, అక్కడ తేలాడు. ములిగీతలో వెళ్ళి కాళ్ళు పట్టుకులాగాడు. ఆయన చతికిల పడ్డాడు, కంగారు పడ్డాడు, తేరుకున్నాడు. పైకి లేచి నవ్వుతున్నాడు ఈ హూహు. ఓరి దుర్మార్గుడా, నీళ్ళల్లో జలచర ములిగి ఉండేటటువంటి జంతువులాగా నువ్వు నన్ను ఆ కాళ్ళు పట్టుకు లాగేవు కదూ, బహుకాలం ఈ మడుగులోనే మొసలివై పడి ఉండన్నాడు ఆయన. మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడు, బతిమాలాడు. పాపం జాలి కలిగింది ఆయనకి. సరే కొంతకాలం ముందు నా శాపం జరగాలి కదా,
ఏదో ఒక రోజున ఒక ఏనుగు వస్తుంది, ఆ ఏనుగు యొక్క కాళ్ళు పట్టుకుంటావు నువ్వు, అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క చక్రంతో నీ యొక్క కంఠం తెగుతుంది, అప్పుడు నీకు ముక్తి కలుగుతుంది అన్నాడు. ఆ ఊహు మళ్ళీ గంధర్వలోకంలోకి వెళ్ళాడు. ఈ గజరాజు ఏం చెయ్యాలి? అక్కడే ఉన్నటువంటి ఏమి ఇవ్వగలడు ఈ స్థితిలో పరమాత్మకు? ఏం సమర్పించుకోగలడు? అక్కడే ఉన్నటువంటి ఒక కమలాన్ని తొండంతో తీసి పరమాత్మకి సమర్పించుకున్నాడట. పరమాత్మ తన చేతులతోటి ఈ గజరాజు యొక్క శరీరాన్ని నిమిరేసరికి ఈయన యొక్క శరీర తాపమంతా పోయిందట. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు పరమాత్మ భగవద్గీతలో. పత్రానికి ఉదాహరణ ద్రౌపదీదేవిని చెప్పారు. అరణ్యవాసం చేస్తున్నప్పుడు దూర్వాసుడు భోజనానికి వస్తానంటే 10,000 మంది శిష్యులతో కంగారు పడింది ఆవిడ. అప్పటికే ఈవిడ భోజనమైంది, ఆ సూర్యుడు ఇచ్చినటువంటి అక్షయ పాత్ర తోమేసింది. అప్పుడు కృష్ణుడు వచ్చాటమ్మా, అన్నయ్య నువ్వు వచ్చావేమిటంది. ఇలా ఈ పక్కకు వచ్చానమ్మా, ఏదో చూద్దామని వచ్చాను, చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఏమైనా తినడానికి ఉంటే పెట్టమ్మా అన్నట్ట. అన్నా నువ్వు కూడా పరీక్షిస్తున్నావా నన్ను? ఇప్పటికే ఆ మునీశ్వరుడు వచ్చాడు, ఎలా పెట్టాలా ఏం చేయాలా తెలియక నిన్ను తలుచుకుంటుంటే అన్నదట. చూడమ్మా ఏదో ఒకటి ఉంటుంది, సరిగ్గా చూడు. ద్రౌపదీదేవి భోజనం చేసి గిన్నె తవ్వితే ఏమైనా ఉండడమా? చూస్తే ఒక్క మెతుకు ఉన్నదట, కొంచెం శాఖావృతమై తోటకూర ఆకుతో సహా. అమ్మ అదే పెట్టు చాలమ్మా అన్నాడు. తృప్తాస్మా అన్నాడు నోట్లో వేసుకుని. అక్కడ పొట్టలన్నీ పెద్దవైపోయాయి. వాళ్ళకి భుక్తాయాసం పట్టుకుంది. ఉన్నటువంటి దూర్వాసమునికి ప్లస్ 10,000 మంది శిష్యులకిను అట్నుంచి అటైపోయారు వాళ్ళు. పత్రానికి ఉదాహరణ ఆవిడ, పుష్పానికి ఉదాహరణ గజరాజు, ఫలానికి ఉదాహరణ శబరిని చెబుదాం. శబరి రాముడికి పళ్ళు, ఎంగిలి పళ్ళు కాదు, బాగున్నాయో లేదో చూసి ఇచ్చింది ఆవిడ. ఇక 4వది తోయం. రంతిదేవ మహారాజు గారు తన సూర్యవంశపు రాజు అయిన తన రాజ్యాన్ని కుమారుడికిచ్చి వృద్ధాప్యంలో వానప్రస్థాశ్రమానికి వెళ్ళి 21 రోజులు భోజనం లేదా ఆయనకి. 21వ రోజున నివ్వరి ధాన్యం కొద్దిగా దొరికితే వండుకుంటే ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భోజనం అడిగాడు, సగం ఆహారం ఇచ్చాడు. అగ్ని భోజనం అడిగాడు, మళ్ళీ వచ్చి మిగతాది ఇచ్చాడు. యముడు వచ్చి భోజనం అడిగాడు, అన్నము లేదు కొన్ని మధురంబువులున్నవి. నాయనా నా దగ్గర కొద్దిగా మంచినీళ్ళు ఉన్నాయి, చండాల రూపంలో వచ్చాడు. ఆ నీళ్ళే తీసుకున్నాడు. తోయానికి ఉదాహరణ ఆయన్ని చెబుతారు. ఎప్పుడైతే ఈ మొసలిని ఖండించాడో పరమాత్మ, మకరమొకటి రవిజొచ్చను, మకరము మరి ఒకటి ధనదు మాటున దాగెన్, మకరాలయమున తిరిగడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్. ఒక మకరం సూర్యమండలంలో చేరిందట. ఆ శింసుమార చక్రంలో ఉన్న మకరం వెళ్ళి సూర్యమండలంలో చేరిందట. మకరం ఒకటి రవిజొచ్చను. ఒక పండితుడు అంటారు మకరము రవిజొచ్చను, రవి మకరము జొచ్చాడు. రవి మకరంలో చేరాడు, రవి మకర రాశిలో చేరాడు. మకర సంక్రమణం జరిగింది, అంటే సంక్రాంతి పండగ. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. సూర్యుడు తేజస్సుతో ప్రకాశిస్తాడు. ఇక పైన మంచి రోజులు వచ్చాయి, ఏనుక్కి వచ్చాయి, మనకి వచ్చాయి. మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్. ఇంకో మకరం కుబేరులో చేరిందట. కుబేరుడు వెనక్కి, కుబేరుడి దగ్గర నవనిధులు అని ఉంటాయి. ఆ నవనిధులలో కశ్యపనిధి, మకరనిధి ఇలాంటి నిధులు మకరనిధి అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి చేరిందట ఆ మకరం. మకరాలయమున తిరిగెడు మకరంబులు. సముద్రంలో ఉండే మకరములన్నీ కూడా ఆ పాల సముద్రంలో ఉన్నాడే కొంతకాలం పాటు క్షీరసాగర మథనంలో ఆదికూర్మం శ్రీ మహావిష్ణువు. మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్. ఆయన వెనక్కి చేరారట. ఈ విధంగా మొదల యొక్క కంఠాన్ని నరికేసరికి, ఖండించేసరికి గట్టు మీదకి వచ్చాడు. ఆడ ఏనుగులకి తొండముతోటి కరచాలనం చేశాడు. శరీరం యొక్క తాపమంతా పోయింది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహించాడు. ఒక పెద్ద పండితుడిని అడిగాను, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, తనందరికీ తెలిసిన వారే. నేనే అడిగా వెళ్ళి, ఏమండి మీరు ఈ గజరాజే జయుడంటారేమిటండి అన్నాను. అవును, గజరాజు జయుడు, మకరమే విజయుడు అన్నారు. అంటే పెద్ద పండితులు వారు ఆధారం లేకుండా పురాణంలో దొరకకుండా చెప్పారు. ఎలా చెప్పారు? మీకు ఆధారం ఏమిటని అడగలేను కదా.
అయితే ఈ గజరాజే జయుడు, మకరమే విజయుడు ఆ స్థితికి చేరారు, పార్షదులుగా చేరారు, శ్రీ మహావిష్ణువు సన్నిధానానికి చేర్చుకున్నారు. గత జన్మలో మోక్షము కానీ తత్సమానమైనటువంటి పరమేశ్వరుని యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధానము కానీ లభించడానికి ఇంద్రద్యుమ్న మహారాజు గారికి అవకాశం లేదు. ఇంకొక జన్మ ఏనుగు జన్మ ఎత్తవలసి వచ్చింది. ఈ జన్మలో ముక్తికి దగ్గరగా చేరాడు ఆయన, మంచి స్థితికి చేరాడు గజరాజు. శ్రీ మహావిష్ణువే చెప్పాట ఏనుగుతోటి, ఏ మాం త్వంచ సరశ్చేదం గిరికందరకాననం వేత్రకీచక వేణూనం గుల్మాని సురపాదపాన్ శృంగాణీమాని దిశ్యాని బ్రహ్మణో మే శివస్య చ క్షీరోదం మే ప్రియం ధామా శ్వేతద్వీపంచ భస్వరం. ఓ గజరాజా, ఎవరైతే ప్రభాత కాలముననే లేచి ఈ సరస్సుని, నన్ను, నిన్ను, ఇక్కడ ఉన్న త్రికూట పర్వతాన్ని, ఇక్కడున్న వెదురు పొదలని, ఇక్కడున్నటువంటి వృక్షములను, ఇవన్నిటినీ కూడా, లక్ష్మీదేవిని, సప్త మహర్షులని, నారదుణ్ణి, వీళ్ళందరినీ స్మరిస్తారో, మత్స్య కూర్మ వరాహాది అవతారములను, దాక్షాయణి ధర్మపత్ని సోమ కశ్యపయోరపి గంగాం సరస్వతీం నందాం కాళిందీం శతవారణం, వీళ్ళందరినీ కూడా స్మరిస్తారో వాళ్ళకి అవసాన దశలో నాదైన స్థితిని కలిగిస్తానయ్యా. ఉత్థాయా పరరాత్రంతే ప్రయతాస్సు సమాహితా స్మరంతి మమ రూపాణి ముచ్యంతే తే హంసోఖిలాత్. వాళ్ళందరికీ నాదైనటువంటి స్థితిని కలిగిస్తాను. ఏ మాం స్తువంచనేనంగా ప్రతిబుధ్య నిశాత్యయే తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విపులం గతిం. వాళ్ళందరికీ ఉన్నతమైనటువంటి స్థితిని, నా యొక్క స్థితిని వాళ్ళకి కలిగిస్తాను అన్నారు భగవద్గీతలో శ్లోకం. మరొకసారి, అంతకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమస్తానం నాశయాత్ తత్ర కించన. ఎవరైతే మరణ సమయంలో, ప్రాణోత్క్రమణ సమయంలో నన్నే స్మరిస్తూ, నన్నే ధ్యానిస్తూ, నన్నే భావన చేస్తూ మరణిస్తారో వాళ్ళకి నాదైన స్థితిని కలిగిస్తాను అని శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చెప్పాడు ఈ గజరాజ మోక్షణ కథా విధానానికి అని చెప్పి పోతన గారంటూ, గజరాజ మోక్షణంబును క్రమముగా పఠించునట్టి నిజ భక్తులకు గజరాజ వరదుడిచ్చును గజతురగస్యందనములు కైవల్యంబున్. మోక్షాన్ని ఇస్తాడంతిమంగా పరమాత్మ. ఇంత విశేషమైనటువంటి గజరాజ మోక్షణ కథని ఆశాంతము ఒక 5 నిమిషాలు కొంచెం ఆలస్యమైంది, అయినా కూడా శ్రద్ధగా కూర్చొని విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు వామన చరిత్ర చూద్దాం. అది కూడా 8వ స్కంధంలోనిది, మధురమైనటువంటి ఘట్టము. కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ